ఓం శ్రీ గురుభ్యో నమః. కఠోపనిషత్ కమెంటరీ బై స్వామి కృష్ణానంద, మూడో రోజు, 29th December 2020. Previously, Nachiketa asks the second boon as, Lord, I have heard that in heaven there is supreme satisfaction, there is no death. People are youthful with no fear of old age. How do they gain immortality? Teach me that secret. Today's continuation, madam. When one becomes the soul of the cosmos or Hiranyagarbha, there is no return. అంటే హిరణ్య గర్భ స్థితి అంటారు అనమాట. తిరిగి రాని వెనక్కి రాని స్థితినే హిరణ్య గర్భ స్థితి అంటారు అనమాట. ఆ స్థితికి చేరుకున్నవాడు తిరిగి వెనక్కి రాడు. It is enjoyment not only after death but even while living. ఇది జీవించినప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది, చనిపోయేకి కాకుండా ఈ స్థితి. This state is known as Jivan Mukti and described in various ways in our scriptures. బతికుండగానే నిద్రించడమే జీవన్ ముక్తి అంటారు. ఇది మన స్క్రిప్చర్స్ అంటే శాస్త్రాల్లో దీనికి రాయబడింది. It is the state of Vaisvanara identified with Vaisvanara Agni or Nachiketa's Agni or universal fire. దాన్ని విశ్వాస అగ్ని అని కానీ, వైశ్వానర అగ్ని కానీ, నచికేత అగ్ని అని కూడా తర్వాత వచ్చింది కాబట్టి ఆ స్థితి. This Vaisvanara is Iswara, the universal man, to be attained through a mysterious upasana by imagining in internal meditation the external sacrifice. ఈ వైశ్వానర అనేది కూడా యూనివర్సల్ మ్యాన్, విశ్వానికి సంబంధించిన. To be attained through a mysterious upasana by imagining in internal meditation the external sacrifice. అది ఒక రకమైన మిస్టీరియస్ ఉపాసన వల్ల లభిస్తుంది. అది ఇంటర్నల్ ధ్యానము, ఎక్స్టర్నల్ గా కొన్ని ప్రక్రియల వల్ల అలా జరుగుతుంది. The Aranyakas contain such types of meditation where the actual sacrifice is contemplated in the mind without material objects. ఒకసారి అరణ్యకాస్ అన్నవి ఏంటంటే బాహ్యమైన వస్తువులతో సంబంధం లేకుండా చేసేటటువంటి సాధన. అంటే బాహ్యంగా యజ్ఞయాగాదులు, ఏదైనా పూజలు అలాంటివి ఏమీ సంబంధం లేని దాన్ని అరణ్యకాస్ అంటారు. The Nachiketa's Agni is an example of this type. నచికేత అగ్ని అలాంటిది. అంటే ఏంటి? బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా చేసినటువంటి ఇది. This particular portion of the Upanishad is a faint memory of the Aranyaka portion of the Taittiriya Brahmana. తైత్రీయ బ్రాహ్మణంలో ఉన్న అరణ్యక పోర్షన్ అన్నమాట ఇది. O Yama, you know the secret of the performance of this mysterious universal fire sacrifice by which one can attain heaven. అంటే యముడితో చెప్తున్నా అనమాట, నీకు తెలుసు 5 రకాలైనటువంటి సాక్రిఫైజెస్ అంటే త్యాగాల వల్లనే మనం స్వర్గాన్ని పొందుతామని, నీకు అవి తెలుసు. ఇక్కడ సాక్రిఫైజెస్ అంటేనండి వీళ్ళు కర్మకాండలు అంటే యజ్ఞయాగాదులలో చేసేటటువంటి వాటిని కూడా సాక్రిఫైజెస్ గా మాట్లాడుతున్నారు. అక్కడ ఇచ్చేటటువంటి ఆకుతులు అలాంటివి. Teach this to me who has come with faith. నేను ఎంతో విశ్వాసంతో వచ్చాను, నాకు అవి నేర్పు. I am honest. నేను చాలా నిజాయితీగా ఉన్నాను. I have heard that
they become immortal who reach that abode. ఆ స్థితికి చేరిన వాళ్ళు మృత్యు లేని స్థితికి వెళ్తారని నేను విన్నాను. This I choose as my second boon. ఇది నేను రెండో వరంగా కోరుతున్నాను. From the external sacrifice of Gautama, we turn to the internal one of Nachiketas. అది ఇప్పుడు గౌతముడు అంటే అతని తండ్రి ఇచ్చినటువంటి బాహ్యమైనటువంటి ఆ యజ్ఞంలో ఇచ్చిన సాక్రిఫైస్ వల్ల ఇప్పుడు మనం ఎక్కడికి మారామంటే నచికేతుడేవుని అంతర్గతమైనటువంటి ఆ అరణ్యకాశలో ఉన్న అన్ని అంతర్గత ప్రక్రియలకి మారాం. ఇంతసేపు మొదట ఎక్కడ మొదలెట్టామంటే గౌతముడికి చేసిన యజ్ఞంతో, అది బాహ్యమైనటువంటి. ఇప్పుడు వెర్స్ 14 వస్తుంది మేడం. ఓకే. ప్రతే బ్రవీమి తదుమే నిబోధ స్వర్గమగ్నిం నచికేతః ప్రజానన్ అనంతలోకాప్తి మధో ప్రతిష్ఠాం విద్ధిత్యమేతం నిహితం గుహాయాం. పదం అర్థం చదువుతారా? మీకు తెలుగు తీయాలా? తెలుగులోనే చదువుతున్నాను మేడం, పక్కన పెట్టుకున్నాను. పదం అర్థం ఒకసారి చదవండి. నచికేతః, ఓ నచికేత, తత్ ఉ, నువ్వు కోరిన దానిని, ప్రజానన్, తెలిసిన నేను, తే, నీకు, ప్రబ్రవీమి, చెబుతాను. స్వర్గం, స్వర్గాన్ని అందించే, అగ్నిం, యాగాన్ని, నిబోధ, జాగ్రత్తగా విను, అనంతలోక ఆప్తిం అధో, స్వర్గాన్ని ప్రాప్తింపచేసేది, ప్రతిష్ఠాం, ప్రపంచానికి ఆధారమైనది, గుహాయాం, హృద్గుహలో, నిహితం, నివసించేది, త్వం, నువ్వు, ఏతం, దీనిని, విద్ధి, తెలుసుకో. అంటే అతను చెప్తున్నాడు అనమాట, నీకు నేను అది చెప్తాను, అది నీ హృదయ గృహలోనే ఉన్నది, దాన్ని నువ్వు తెలుసుకో. ఓ నచికేత, నేను అది చెప్తాను. ఓ నచికేత, స్వర్గానికి వెళ్లే యాగం గురించి అడిగావు, అది నాకు తెలుసు, దానిని నీకు చెబుతాను, సావధానంగా విను. స్వర్గాన్ని అందించేది, ప్రపంచానికి ఆధారమైనది అయిన ఆ అగ్ని హృదయ గుహలో ఉన్నది. ఇప్పుడు ఇంగ్లీష్ లో చదువుతున్నాను మేడం. వెల్, ఐ షల్ టెల్ యూ ద సీక్రెట్, సేస్ యమ. నేను నీకు రహస్యం చెప్తాను, నువ్వు అడిగిన రహస్యం నేను చెప్తాను. I do know it, and I know that you know that I know. I don't know it అన్న, నాకు తెలుసు, నీకు తెలుసు. I do know it అంటే నాకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. This heavenly fire, which is not physical, is the support of the Virat Purusha, the universe, and it is in your heart secretly. అంటే ఈ హెవెన్లీ ఫైర్ అన్నది అదే ఆధారం ఆ విరాట్ పురుషుడికి, అది నీ హృదయంలోనే ఉంది రహస్యంగా. What is this universal fire? Not found in the kitchen, not found in the house, but in the heart of everyone. ఆయన ప్రశ్నిస్తున్నారు, అయితే అదేమిటి విశ్వానికి విశ్వం అంతా వ్యాపించిన ఆ అగ్ని ఏమిటి? అది కిచెన్ లో గాని, ఏ రకమైనటువంటి బయట వెలిగించిన వాటిల్లో గాని లేనటువంటి అగ్ని ఏమిటది అంటే హృదయ కుహరంలోనే ఉన్నది. Just as the ocean is in every drop, the universal is in you and can be invoked. అంటే ప్రతి డ్రాప్ లోని సముద్రం ఉంది, అంటే ఎన్ని డ్రాప్ లో కలిస్తే సముద్రం అయినట్టు ప్రతి డ్రాప్ లో సముద్రమే. అలాగే ఈ మొత్తం అంతా కూడా మీ హృదయ కుహరంలో ఉంది, ఈ విశ్వం అంతా. The knowledge of this Agni is equal to becoming the support of this universe. అంటే ఈ అగ్ని కోసం తెలుసుకున్నావు అంటే ఈ మొత్తం జగత్తుకి ఆధారమైంది తెలుసుకున్నావని అర్థం. Attaining to all worlds, nay, he himself is this creation.
pertaining to all worlds. అన్ని విశ్వాలని పొంది అదే అన్నిటికీ మూలమై ఉంది అంత సృష్టికి. Wonderful is this teaching. It is not easy to explain what this universal fire is. ఇది చాలా అద్భుతమైనది ఈ టీచింగ్ అనేది, బోధ. ఇదంత సులువు కాదు. ఏమిటా యూనివర్సల్ ఫైర్ అని చెప్పే బోధ అంత సులువైంది కాదు. The 15th mantra says it very enigmatically and it is difficult to understand. అంటే ఇప్పుడు 15th శ్లోకావా? Yes madam, 15th శ్లోక. అదేం చెప్తారంటే అది చాలా కష్టమైనది అర్థం చేసుకోవడానికి అని మళ్ళీ అందులో చెప్తారన్నమాట. హలో, నేను చదివిదా శ్లోకం అండి? శ్లోకం చదివిదా? పర్వాలేదు, చదివేస్తారా మేడం? మొత్తం చదివేస్తానంటే చదివేయండి, పర్వాలేదు. అలా కాదు, తెలుగులో చదవండి, తను ఇంగ్లీష్ లో చదువుతుంది. స్వర్గాన్ని పొందడానికైన మార్గం, స్వర్గాన్ని పొందడానికైన మార్గం హృద్గృహలో ఉందని నచికేత విద్యను ఎత్తి చూపించిన యమధర్మరాజు బాహ్యంలో దానిని యాగంగా నిర్వర్తించడానికి పద్ధతులు చెప్తున్నాడు. లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకా యావతీర్వా యథావా సచాపి తత్ప్రత్య వదద్యధోక్తం అధాస్య మృత్యుః పునరేవాహ తుష్టః. లోకాది ఆదిలో ఉద్భవించిన తం అగ్నిం ఆ యాగాన్ని, యా ఇష్టక ఎటువంటి ఇటుకలు, యావతీహి నా ఎన్ని, యాధావా ఎలా, తస్మై నచికేతునికి, ఉవాచ చెప్పాడు, సహ స అపి నచికేతుడు కూడా, తత్ దానిని, యథా ఉక్తం చెప్పిన విధంగానే, ప్రత్యవదత్ తిరిగి చెప్పాడు, అధ తరువాత, తస్య నచికేతుని జవాబుతో, తుష్టః సంతోషించిన, మృత్యుః యముడు, పునః ఏవా మళ్ళీ, అహ చెప్పాడు. ఆదిలో అహ చెప్పాడు. అంటే చెప్పాడునా? అంటే ఇప్పుడు దీని మీనింగ్ మనకు అర్థమైంది కదా. అంటే మొదట నచికేతుడికి ఆయన ఏమేమి కావాలి, ఎన్నెన్ని ఇటుకలు కావాలి అవన్నీ చెప్పాడు. అయితే సాధారణంగా గురువు చెప్పిన దాన్ని తిరిగి శిష్యుడు చెప్పేస్తాడు. ఎందుకంటే తను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే గురువు సరిచేస్తాడని. అది అక్కడ పరశురాముడు అలాగే చేసేది. అందుకని తిరిగి నచికేతుడు గురువుకి, ఆయన యముడికి చెప్తే యముడు సంతృష్టి చెందాడు అనమాట. ఆదిలో ఉద్భవించిన ఆ యాగం గురించి అక్కర్లేదా మేడం? పవన్ కుమార్ గారు ఈ ప్రతి పదార్థం చదివిస్తే మీనింగ్ అర్థం అయిపోయింది కనుక ఇంగ్లీష్ లో చదువుతాం. సరే సరే. The Upanishad does not reveal what Yama told Nachiketas, but uses a mystical language. Agni is the origin of everything and creation emanates from it. అంటే ఉపనిషత్తులో యముడు చెప్పిన విషయం లేదు, కానీ అది చాలా మిస్టికల్, అంటే విచిత్రమైన భాషలో ఉంది. ఈ అగ్ని అన్నది అన్నిటికీ విశ్వం అంతటికీ ఆధారమైనది. కొటేషన్ లో రాసున్నది తర్వాత, దిస్ సాక్రిఫైస్ కెన్ బి డన్ ఐదర్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ, ఈవెన్ యాజ్ యూ కెన్ అడోర్ గాడ్ బై థింకింగ్ ఆఫ్ హిమ్ ఆర్ బై ఆఫరింగ్ ఫ్లవర్స్ టు హిమ్. అది అంటే అది ఇతను రాస్తున్నారు కదా. అంటే మనం రెండు రకాలుగా అర్చించవచ్చు. అంతర్గతంగా ఆయన హృదయ కుహరంలోనే ఆ మార్గం చెప్పాడు. తర్వాత బాహ్యమైన యజ్ఞయాగాదులు ఏం చేయాలో ఆ మార్గం కూడా ఆయన చెప్పాడు. అంటే ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను కూడా ఉన్న పద్ధతులు చెప్పాడు అనమాట. The nature of the substance with which to build this altar, the number of bricks, and the way of lighting the fire. These three are
the difficult things in the sacrifice. ఫస్ట్ ఏంటి? ద నేచర్ ఆఫ్ The substance with which to build this altar. ALTAR. ఆల్టార్ అంటే అదే యజ్ఞకుండం. అది దేంతో తయారు చేయాలి, తర్వాత ఏంటంటే ఇటుకలు ఎన్ని వేయాలి, అంటే అలాగే ఏ రకంగా చేయాలి, ఈ మూడు చాలా ముఖ్యమైనవి. Whatever Yama spoke, Nachiketas repeated it just as it had been told. యముడు చెప్పినదంతా ఏ రకంగా యముడు చెప్పాడో అదంతా నచికేతుడు ఆయన ముందు చెప్పాడు. 16th శ్లోకం మేడం. 16th శ్లోకం. తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా వరం తవేహాద్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్నిః శృంకాం చ ఇమామనేక రూపాం గృహాణ. ఇది కొంచెం ఈజీగా ఉంది. ప్రియమాణః ప్రీతి చెందినవాడై, మహాత్మా మహాత్ముడైన యమధర్మరాజు, తవ నీకు, భూయః మళ్ళీ, వరం వరాన్ని, ఇహ ఇక్కడ, దదామి ఇస్తున్నాను. తం నచికేతునితో అబ్రవీత్ చెప్పాడు, అయం ఈ, అగ్నిహి యాగం, తవ నీకు, నామ్నా ఏవ పేరిటనే, భవిత ఉంటుంది, అనేక రూపాం వివిధ వర్ణాలు కలిగిన, ఇమాం ఈ, శృంకాం మాలను, గృహాణ తీసుకో. అంటే అతనికి నీకు ఏ యజ్ఞం అయితే ఇప్పుడు నీకు అంటే చెప్తున్నానో అది నీ పేరుతోటే ఉంటుంది, నేను సంతుష్టుడిని అయ్యాను అని చెప్పి ఆ యజ్ఞం కూడా నచికేత హోమం అనో, నచికేత యజ్ఞం అనో, అలాగే నచికేత అగ్ని అని చెప్పారు కదా, అది ఆ తర్వాత నీకు రంగురంగులుగా ఉన్నటువంటి ఒక మాలను ఇస్తున్నాను, తీసుకో అని చెప్తాడు. అదే ఇంగ్లీష్ లో కూడా సేమ్ రాసున్నది, ఒకసారి చదివిదా? అందుకే అక్కడ తాత్పర్య వద్దకు ఇంగ్లీష్ లో చదవమన్నది కారణం. అంటే పదార్థంలోనే సగం తెలిసిపోతుంది, మొత్తం తెలిసిపోతుంది మనకి. అయినా మరొకసారి ఇంగ్లీష్ లో ఎలాగో చదువుతున్నావు కదా. Yama was very pleased with his competence and said, "My dear child, I give you here another boon." అక్కడ కాపిదా వద్దా? అంటే యముడు ఎంతో సంతృష్టి చెంది నీకు ఇంకొక వరం ఇస్తాను అని అన్నాడు. I ordain that from now on this sacrifice will be called by your name instead of Vaishvanara Agni. అది నేను ఇప్పటి నుంచి ఏమిటి నీ ఆర్డర్ అంటే చెప్తున్నది, అదేనంటే ఆర్డర్ అనమాట. నీకు ఇప్పటి నుంచి వైశ్వానర అగ్ని అన్నది నచికేత అగ్నిగా నీ పేరుతోటే ఉంటుంది. Take also this multicolored garland symbolizing Prakriti అని బ్రాకెట్ లో రాసు. సింబలైజింగ్ ప్రకృతి అని రాసుంది బ్రాకెట్. అదే ఇన్ని రంగులతో ఉన్నటువంటి ఈ మాలను నువ్వు తీసుకో అని ఇస్తాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. In mystical texts, the spiritual experience in this condition is compared to a garland of different colors that adorns the seeker, ఒకసారి ఈ ఆధ్యాత్మిక అనుభూతిని ఈ పరిస్థితుల్లో ఒక రంగులతో ఉన్న మాలతో పోలుస్తారనమాట. indicating manifold experiences and not only a single one. అప్పుడు ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు వస్తాయి, ఒక్క అనుభూతి కాకుండా ఎన్నో వాళ్ళు పొందుతారు దాంతో. Here one is blessed with universal knowledge of the past, present and future, ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోతాయి అన్నమాట. and of memory of previous births, గత జన్మ యొక్క జ్ఞానం కూడా తెలుస్తుంది. past and future
become an eternal present. ఆయనకి వర్తమానము పాస్ట్ అండ్ ఫ్యూచర్, భవిష్యత్తు భూతకాలం కూడా శాశ్వతమైన వర్తమానంగా మారిపోతుంది. There are next paragraph. అంటే ఏమిటి పాస్ట్ అండ్ ఫ్యూచర్ బికమ్ అన్ ఎటర్నల్ ప్రెసెంట్ అంటే? అంటే పాస్ట్ అనేది ఫ్యూచర్ అనేది రెండు కూడా వర్తమానంగానే ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళకి ఆ స్థితి వచ్చేస్తుంది అనమాట, పాస్ట్ గా ఉండదు. దే సీ ఇన్ ప్రెసెంట్ ఓన్లీ ఎవ్రీథింగ్. అంటే when they understand the past as a result of all these things happen and that what is the future, వాళ్ళకి అక్కడే అంటే అంతర్గతంగా అది ఇటర్నల్ ప్రెసెన్స్ గానే ఉండిపోతుంది. There are many stages of God attainment and 3 or 4 major ones. ఎన్నో రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి భగవంతుడిని పొందడంలో. అందులో 3-4 చాలా ముఖ్యమైనవి. One of them is the acquisition of omniscience or universal knowledge or being Hiranyagarbha. ఒకటి ఏంటంటే యూనివర్సల్ అంటే విశ్వజనీయమైన ఆ జ్ఞానం రావడాన్ని, అది ఒకటి. దాన్ని ఏంటంటే తర్వాత or being Hiranyagarbha, the soul of the స్థితి అంటారు. or being Hiranyagarbha, the soul of the universe. ఆ స్థితిని హిరణ్యగర్భ స్థితి అని గాని, యూనివర్స్ ఆత్మస్థితి, యూనివర్సల్ సోల్ అనే స్థితి. అంటే ఆమ్నిషియట్ అంటే అంతటా వ్యాపించిన స్థితిని పొందడం. This meditation which gives the practitioner supernatural knowledge. ఆయనకేమో అతీంద్రియమైనటువంటి జ్ఞానం వస్తుంది అనమాట ఈ రకమైన ధ్యానం చేయడం వల్ల. Because the world which is normally seen as an external object enters into himself. అది అంటే ఇంతవరకు బాహ్యంగా ఉన్న ఈ ప్రపంచం తనలోకి ప్రవేశిస్తుంది అనమాట. అంటే ఇది హైఫన్ లో పెట్టారు. నేను ఒకసారి మొత్తం ఈ హైఫన్ తీసి చదువుతాను. దిస్ మెడిటేషన్ విచ్ గివ్స్ ది ప్రాక్టీషనర్ సూపర్ న్యాచురల్ నాలెడ్జ్ because the word is described elsewhere in this Upanishad. అది మరొక దగ్గర కూడా దానికోసం చెప్పారని చెప్తున్నారు. A guru has to teach personally how this is done. ఏంటి? గురు has to teach personally. teach అదా పర్సనల్ గా ఆయన బోధించాలన్నమాట ఇది ఎలా జరుగుతుంది అన్నది. గురువు బోధించాలి. నెక్స్ట్ మరొక శ్లోకం 17 అండి. త్రినాచికేత స్త్రీభిరేచ్చ సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు బ్రహ్మయజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయేమాం శాంతిమత్యంతమేతి. నచికేత యజ్ఞాన్ని ముమ్మార్లు చేసి త్రిభిహి ముగ్గురిని సంధిం ఏత్య ఆశ్రయించి త్రికర్మకృత్ 3 విధులను నిర్వర్తించి జన్మ మృత్యు జనన మరణాలను తరతి అతిక్రమిస్తాడు. ఏంటంటే నచికేత యజ్ఞాన్ని 3 సార్లు చేయాలి ముగ్గురితోటి. వాళ్ళకి విధులను నిర్వహించి ఆయన ఏంటంటే జనన మరణ స్థితిని అధిగమిస్తాడు ఈ ప్రక్రియ వల్ల. బ్రహ్మయజ్ఞం బ్రహ్మ నుంచి ఉద్భవించిన ఈడ్యం ఆరాధనీయమైన దేవం భగవంతుని విదిత్వా తెలుసుకుని నిచాయ అనుభవించి ఇమాం ఈ అత్యంతం నెలకొన్న శాంతిని ఏతి పొందుతాడు. అత్యంతం అంటే నెలకొన్న ఏంటి మీనింగ్? అంటే అత్యద్భుతమైన సరే అంటే ఈ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి దైవాన్ని అర్థం చేసుకుని ఆయన బాగా అత్యంతమైన శాంతిని పొందుతాడు. అంటే ఏంటంటే
ఆ పరమాత్మతత్వాన్ని పొందుతాడు. ఇక్కడ బ్రహ్మ నుంచి వచ్చిన దైవం అనేది పరిమితం కాదు, అలా అర్థం చేసుకుంటాడు అన్నమాట. అప్పుడు అసలైన స్వరూపం తెలుస్తుంది, శివుడు చెప్పిన స్వరూపం అంతా యోగ వాసిస్తుంది. This is the crux of the teaching. అది ఫైనల్ అన్నమాట, ఆ టీచింగ్ యొక్క చాలా మెయిన్ పాయింట్. The performance is threefold. ఇది 3 రకాలుగా చేయాలి, అంటే 3 సార్లు చేయాలి. The means employed are threefold. అక్కడ పద్ధతులు 3 రకాలుగా ఉంటాయి, ఇక్కడ కొంచెం తేడా వచ్చింది. The action is threefold. ఆ పని కూడా 3 రకాలుగా చేయాలి. It is only through the tradition of a guru explaining this enigmatic mantra that we know its meaning. ఒక గురువు బాగా దాన్ని బాగా ట్రెడిషనల్ అంటే సాంప్రదాయకమైన ఒక గురువు ఈ మంత్రాన్ని అంటే అందులో ప్రావీణ్యుడై అతను చెప్పడం వల్లే ఇది జరుగుతుంది. What is this threefold performance symbolized by the threefold fast? త్రీఫోల్డ్ ఫాస్ట్ Fast and fast. 3 రకాల మార్గాల్ని చూపిస్తున్నాయి, 3 రకాల మార్గాలు. అంటే కాదు లక్ష్మి, ఫాస్ట్ అంటే ఉపవాసం చేయడం కదా. ఫాస్ట్ అని వినబడుతుంది. ఫాస్ట్ అంటే ఇది ఏమిటి అర్థం? అక్కడ చూద్దాం వాళ్ళు దేన్ని ఫాస్ట్ అని వాడుతున్నారు. ఓకే, ఇట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ద 3 realms. అది ఆత్మ నిగ్రహం అన్నమాట 3 రకాలుగా. In addition to physical fast, also fast mentally. అదే 3 రకాలు, ఫిజికల్ గా ఫాస్టింగ్ కాకుండా మానసికంగా కూడా. మానసికమైన ఫాస్టింగ్ అంటే ఏమీ లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఉండడం. And thirdly, you should not even have a subconscious desire, not even for renown or omniscience. లోపల నుంచి ఏమాత్రం కూడా నాకు కావాలి అనేది లేకుండా ఉండడం, సబ్ కాన్షియస్ లో కూడా ఏ కోరిక ఉండకుండా ఉండడం, అది ఫాస్ట్. అంటే చూసారా, ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఎలా విడదీశారు దీన్ని. వాళ్ళు ఫాస్ట్ అని చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఇది. ఫాస్ట్ అంటే కేవలంగా భోజనం మానేయడం కాదు, బయట కదా ఆ ఫాస్టింగ్ అయితే భౌతిక శరీరంతో లోపల ఏ రకమైనటువంటి కోరిక లేకుండా ఉండడం, ఏ ఆలోచన లేకుండా ఉండడం. This threefold ఒక పదాన్ని ఎవరు ఎలా వాడుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కలా వాడతారు. This threefold internal meditation is Trinachiketas. అదే దాన్ని నచికేత అగ్ని అన్నారు కనుక త్రినచికేత అని చెప్తున్నారు. Piercing through mind, intellect and soul. అదేంటంటే మనసులోకి, బుద్ధిలోకి, ఆత్మలోకి తెచ్చుకుపోతుంది. It means father, mother, guru, threefold gathering of knowledge. ఇంకో ఎక్స్ప్లెనేషన్ ప్రకారం తల్లి, తండ్రి, గురువు అని చెప్పారు. 3 నుంచి జ్ఞానం వస్తుంది కదా. Still another holds that by performing the 3 duties, tapas, dana and yajna. మరి కొంతమంది ఏంటంటే 3టిని తపోదాన యజ్ఞాలుగా చెప్తారు. 3 అన్నదాన్ని రకరకాలుగా వివరిస్తున్నారు. The 3 austerities relating to oneself. The 3 austerities relating to oneself, world and God. వర్డ్ WORD. ఒక్క నిమిషం ఉండి, ఇది హైఫనేటెడ్ గా ఉంది, ఒకసారి మళ్ళీ చదువుతాను. Still another holds that by performing the 3 duties, tapas, dana and yajna, the 3 austerities relating to oneself, world and God, one transcends mind, intellect and individuality. వర్డ్ అండ్ గాడ్ అంటే ఆత్మతత్వం,
వర్డ్ అంటే మాట, గాడ్ భగవంతుడు. వర్డ్ కాదు, వరల్డ్. వరల్డా? అదే వర్డ్ కి మీనింగ్ చాలట్లేదు అనుకుంటున్నాను. ప్రపంచాన్ని, ఆత్మతత్వము, ప్రపంచము, భగవంతుడు అని కూడా విడదీస్తున్నారు. అది by doing that one transcends. ఒకసారి ఆ మూడింటికి అంటే రకరకాల వాళ్ళు 3 రకాలుగా చెప్తున్నారు అన్నమాట. కొంతమంది ఇలా చెప్తున్నారు, కొంతమంది అలా చెప్తున్నారు. Tapas meaning the restraint of one's passions. తనకు ఉన్నటువంటి అన్ని రకాలైన కోరికల్ని వదిలేసి ఉండడాన్ని తపస్సు. Dana, the giving out of oneself to the world. అని మనకు తెలుసు. దానం అంటే ఇవ్వడం, ప్రపంచానికి ఏదైనా ఇవ్వడాన్ని దానం అంటారు. Thereby killing the ego. దానివల్ల అహం పోతుంది. And yajna, the sacrifice of one's individuality. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా త్యాగం చేయడాన్ని యజ్ఞం అంటున్నారు. చూసావా ఎలాంటి మీనింగ్లు ఉన్నాయో. దానం అంటే అతని యొక్క యజ్ఞం అంటే ఇండివిజువాలిటీ. దానం అంటే తన అహం పోవడానికి దానం. By these, quotation లో ఉంది, by these one crosses over birth and death. ఇవన్నీ చేయడం వల్ల జనన మరణ చక్రాలని దాటగలరు. Then the flame burns. లక్ష్మి, ఇక్కడ దాన అండ్ యజ్ఞ ఈ రెండింటికి తేడా చాలా తక్కువగా ఉంది. కొంచెం ఎలాబరేట్ చేస్తావా? దాన అంటే గివింగ్ అవుట్ ఆఫ్ వన్ సెల్ఫ్ అన్నారు, అలాగే యజ్ఞ అంటే సాక్రిఫైసింగ్ వన్స్ ఇండివిజువాలిటీ అన్నారు. ఏంటి తేడా ఏంటి? తన అహంకారం వదిలేయడం ఒకటి, వ్యక్తిత్వం వదిలేయడం ఒకటి. అహంకారానికి వ్యక్తిత్వానికి తేడా ఉంది కదా. అహంకారం వల్ల వ్యక్తిత్వం వస్తుంది అంటే వ్యక్తిత్వంలో ఒక పార్టీ, కానీ అహంకారం వదిలేయడం, నేను నా అనే అహం తీసేయడం. వ్యక్తిత్వం ఏంటంటే ఇప్పుడు ఫలానా శారదనై ఉన్నాను, నాకు ఈ లక్షణాలు ఉన్నాయి, నేను ఇలాగా అని మనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని వదిలేయడం. ఇగో వదిలేయడం ఏంటంటే నేను నాది అనే భావాన్ని వదిలేయడం. తర్వాత మనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా, ఆ పర్సనాలిటీ, ఆ వ్యక్తిత్వాన్ని వదిలేయడం. అంటే కంప్లీట్ సెల్ఫ్ సరెండర్ అనే అంటారా ఇక్కడ? పూర్తి వ్యక్తిత్వాన్ని వదిలేయడం అంటే వ్యక్తిత్వం అనగానే మనకి యూనిక్ గా కొన్ని క్వాలిటీస్ పెట్టుకుని మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా. అంటే నేనంటే ఇలాగా అలాగా అంటూ మనం కొన్ని లక్షణాలన్నీ మన మనసులోనే ఉంటాయి, ఇవన్నీ ఫ్రేమ్ చేసుకుంటాం. వ్యక్తిత్వం అన్నది ఇంటర్నల్ గా జనరేట్ అవుతుంది. వ్యక్తిత్వం అంటే పూర్తిగా వదిలేస్తే ఇంకా తనకేమీ ఐడెంటిటీ ఉండదు అనమాట. ఐఎమ్ వన్ విత్ దట్ అన్నట్టు అయిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని ఇంటింటిడే, కానీ అది మళ్ళీ విడదీస్తున్నారు. అన్ని ఒక్కలాగే చేయడం అని కానీ, ఇలాగ 3 కార్యాలు చేయడం అని కానీ, ఇలా వదిలేయడం అలా చెప్తున్నారు. అసలు ఇవన్నీ మనకు బయట విషయాలు, అంతర్గతమైన దాంతో చెప్పగలుగుతా. అంటే దానివల్ల బాహ్యంగా చేసేదానికి ఇండికేషన్ లోపల అలా ఉంటుంది అనమాట. బాహ్య ప్రవృత్తికి ఏదో ఒక అర్థం ఉంటుంది, అది చెప్తున్నారు. స్టడీలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివైన్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే పూర్తి అంతటిని వదిలేశారో అప్పుడు ఆత్మతత్వం ఒక్కటే, ఆ పరబ్రహ్మతత్వమే ఇక్కడ. పరబ్రహ్మతత్వం వెలగడం అంటే యజ్ఞంలో ఉండే అగ్ని వెలగడం, అది సింబలా? పోయిందో ఎప్పుడైతే వ్యక్తిత్వం అంతా తీసేసామో అప్పుడు ఉన్నది పరబ్రహ్మతత్వం. అక్కడ ఆల్రెడీ ఉన్నది, అది షైన్ అవుతుంది. ఇవన్నీ అడ్డేస్తున్నాయి, ఒక్కొక్కటి తీసేసాము. తీసేస్తే లోపల
ఆ పరబ్రహ్మతత్వం షైన్ అవుతుంది. Knowing him, H capital, knowing him, comma, లేదంటే ఒకే ఫోన్ లో అంటే ప్రాబ్లం అవుతుంది నాకు. అది సరే చదువుతున్నాను. త్రినాచికేతస్త్రయమే తద్విదిత్వా య ఏవం విద్వాంశ్చినుతే నాచికేతం సమృత్యుపాసాన్ పురతః ప్రణోద్య శోకాదిగో మోదతే స్వర్గలోకే. త్రినాచికేతః ముమ్మార్లు నచికేత యాగం చేసిన యహ ఎవరెవరు ఏతత్ ఈ త్రయం మూడింటిని ఏవం ఈ విధంగా విద్వాన్ గ్రహించినవాడు విదిత్వా తెలుసుకున్న తర్వాత నాచికేతం నచికేత యాగాన్ని చినుతే నిర్వర్తిస్తాడో సహ అతడు మృత్యుపాసాత్ యమపాసాను పుతః మునిపే ప్రణోద్య వేసి శోకాదిగహాడు. మనకి అర్థమైంది కదా. ఎవరైతే ఈ నచికేత యజ్ఞాన్ని 3 సార్లుగా చేస్తాడో ఆయన పూర్తిగా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని అందులో శబ్దంలో కూడా ఏమిటి ఇక్కడ అర్థం, ఆయన ఎప్పుడైతే పరమాత్మ తత్వం ఆయన ఎప్పుడు ఆనందిస్తూ విధానంలోని పరమేశ్వరుడు. English lo Nachiketas, I have told you the secret of internal meditation, hereafter to be called Nachiketas Agni. నచికేత నీకు నేను అంతర్గతమైన ధ్యానం చెప్పాను, దీన్ని ఇక నుంచి దీన్ని నచికేత అగ్ని అని అంటారు. Performing it, he who lights thrice this fire breaks the bonds of birth and death. ఎవరైతే దీన్ని చేస్తారు వాళ్ళంటే జనన మరణ చక నుంచి బయటపడతారు. అమృతత్వాన్ని పొందుతారు.
Breaking them, one becomes a Jivan Mukta in this very birth. అది అది ఆ మూడింటిని అంటే ఎవరైతే ఇవన్నీ బ్రేక్ చేసేసుకుంటారో, అంటే 3 చెప్పారు కదా, వ్యక్తిత్వం, అహంకారం, అప్పుడు ఆ వ్యక్తి జీవన్ముక్తుడిగా ఈ లైఫ్ లో కూడా జీవిస్తారు. ఇంకా నెక్స్ట్ బర్త్ లో కూడా, బర్త్ కాదు, ఆఫ్టర్ డెత్ కూడా ఆయన అదే స్థితిలో ఉంటాడు. Freed from all sorrow, he reaches the highest. స్వర్గాన్ని పొందుతాడు. ఇది కొటేషన్ అయిపోయిన తర్వాత మరొక శ్లోకం 19. యాశతనిర్నచికేతః స్వర్గ్యో యమవృణీధా ద్వితీయేన వరేణ యాతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జవాసః శ్రుతీయం వరం నచికేతో వృణీష్వ. నచికేత ద్వితీయేన రెండవ, వరేణ వరంతో, యం దేనిని, అవృణీధాహ కోరుకున్నావో, మరొకసారి చదవండి శ్లోకం అండి. ప్రతిపదార్థం మేడం శ్లోకం అండి. అర్థమే మధ్యలో కట్ అయింది. అవృణీధాహ కోరుకున్నావో, స్వర్గ్య స్వర్గాన్ని ఇదే, ఏషః ఈ, అగ్ని యాగం, తే నీకు, ఉక్తః చెప్పబడింది. ఏతం ఈ అగ్ని యాగాన్ని, జవాసః జనులు, తవ ఏవ నీ పేరిటనే, ప్రవక్ష్యంతి పిలుస్తారు. నచికేతః ఇది చేసింది నచికేతుడి పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇంకా నువ్వు 2 వరాలను కోరుకున్నావు, 3వ వరాన్ని కోరుకు. ఇంగ్లీష్ ది, as a result of 2 days fasting, Nachiketas received the blessing of 2 great boons. 2 గొప్ప వరాలు అయినా ఉండేది, 2 రకాల ఫాస్టింగ్. Now Yama speaks to him about the 3rd one. Nachiketas, your second boon has also been granted. The fire sacrifice will be known by your name. Choose now your 3rd boon. అంటే ఈ యజ్ఞం నీ పేరుతోటే పిలువబడుతుంది. ఇప్పుడు నేను నీకు, నువ్వు అడిగిన 2వ వరం ఇచ్చేసాను. జనులందరూ కూడా నీ పేరుతోటి ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు నువ్వు 3వ వరాన్ని కోరుతుంది అని చెప్తున్నాను. 3వ వరానికి ఒక శ్లోకం ఉంది, దానికి మీద చిన్న హెడ్డింగ్ లాగా నచికేతస్ 3rd wish నాలెడ్జ్ కండి. ఏయం ప్రేతే అప్పుడే వచ్చింది మేడం, అంతే, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు మరి. పర్వాలేదు, మనకు అర్థం అవుతుంది కదా. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే స్థిత్యేకే నాయమస్సీతి చైకే ఏతద్విద్యా మనుశిష్ట స్వయాహం వరాణామేష వరస్తృతీయః. ప్రేతే మనుష్యే మరణానంతరం, అస్తి ఉన్నాడు, ఇతి అని, ఏకే కొందరు, అయం ఇది, నా అస్తి లేదు, ఇతి అని కొందరు, యా ఇయం ఈ, విచికిత్స సందేహం, యాతత్ దీనిని, అహం నేను, త్వయా నీ నుంచి, అనుశిష్టః విని, విద్యాం తెలుసుకుంటాను, ఏషః ఇది, వరాణాం వరాలలో, తృతీయః వరః 3వ వరం. అంటే మరణానంతరం మనిషి మళ్ళీ ఉంటాడని కొందరు, ఉండరని కొందరు అంటున్నారు. మరణానంతర స్థితి అన్నది నాకు వివరించండి. నేను ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకని నాకు అది వివరించండి అని అడిగాడు. The boy now surprises Yama by raising a most unusual and unexpected point, a question that most people would not even think about. అది అంటే చిన్న పిల్లవాడే గాని ఎంతో మంది ఆలోచించని విషయం మీద ఆయన అడిగాడు.
కొటేషన్ లో ఉంది, ఐ ఆస్క్ ఆఫ్ యూ నాట్ ఎనీ మెటీరియల్ ఆబ్జెక్ట్ బట్ అ నాలెడ్జ్ విచ్ ఐ విష్ టు రిసీవ్. అంటే నాలెడ్జ్ తర్వాత ఏంటి? బట్ అ నాలెడ్జ్ విచ్ ఐ విష్ టు రిసీవ్. నాకు మళ్ళీ అర్థం కాదు. I ask of you not any material object. మరి మళ్ళీ చదువుదు కానీ I wish to receive. ఓకే, ఇప్పుడు చదువు. నేనేమో మళ్ళీ చదువు అదంతా ఇప్పుడు ఒకసారి. I ask of you not any material object but a knowledge. ఒకసారి ఆపు. ప్రాపంచిక విషయాలేమి నిన్ను అడగట్లేదు. But a knowledge which I wish to receive. నాకు ఏవైతే నా జ్ఞానం కావాలో ఆ జ్ఞానం నేను కోరుతున్నాను మీ దగ్గర నుంచి. What happens to the soul when it reaches its final death, extinction of personality? అంటే పూర్తిగా మరణానంతరం ఆత్మకి ఏం జరుగుతుంది అంటే తన యొక్క వ్యక్తిత్వం అంతా పోయాక అది నేను తెలుసుకోదలుచుకున్నాను. Some hold that nothing exists, that all is void. కొంతమంది ఏమంటారంటే మరణానంతరం ఏం ఉండదు, ఉట్టి శూన్యమే అని చెప్తారు. Some say something is. కొంతమంది ఏం చెప్తారు, కొంత ఉన్నది ఏమీ లేకుండా పోదు, కొంత ఉంటుంది, మరణానంతరం ఏమీ లేకుండా ఉంటుంది, అలా కొందరు చెప్తారు. I shall regard your blessing me with this knowledge as my third boon. నేను మీ నుంచి ఈ జ్ఞానం తెలుసుకోదలుచుకుంటున్నాను, ఇది నా యొక్క మూడవ వరం. కొటేషన్ ఎండ్ అయిపోయింది, అంటే తాత్పర్యం ఎండ్ అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ ది డెత్ పీపుల్ నార్మలీ అండర్గో బట్ ది అదర్ వన్ వెన్ ద సోల్ క్రాసెస్ ఆల్ ఫినామినా. సోల్ అన్ని రకాలైనటువంటి అన్ని జరిగాక ఆ మృత్యు ఏమంటారు అన్నది అడుగుతున్నారని చెప్తారు. సామాన్యమైన దశలో కాదు, ఆత్మ స్థితిని పొందాక అంటే అన్ని రకాలైనటువంటి అనుభవాల తర్వాత ఆత్మస్థితి అడుగుతున్నారని చెప్తున్నారు. మరి అంటే సామాన్యమైనటువంటి డెత్ అంటే మామూలు ఫిజికల్ డెత్ అనేనా అర్థం? దిస్ ఈజ్ నాట్ ద డెత్. జ్ఞానం పొందకుండా ఉన్న డెత్ ఫిజికల్ డెత్ అని. హలో, ఫిజికల్ డెత్ లో అంటే ఈ రకమైన దశలన్నీ దాటిన తర్వాత మృత్యుకిను మామూలుగా ఉన్న మృత్యుకి తేడా అది కదా. ఏ జ్ఞానము పొందకుండా చనిపోతుంటారు కదా, దానికి అక్కడ చెప్తున్నారు. మరి ఏంటో చూడాలి ఆన్సర్ని బట్టి. When the soul crosses all phenomena, does it exist there or does it get extinguished? అది అక్కడ ఉంటుందా లేదా అది పూర్తిగా నాశనం అయిపోతుందా? Next paragraph. This question was also put to the Buddha. బుద్ధుడికి కూడా ఈ ప్రశ్న అడిగారట. He replied that to say something exists or nothing exists is both wrong. ఏదో కొంత ఉంటుందని చెప్పడం కానీ ఏమీ ఉండదని చెప్పడం కానీ రెండూ తప్పే. Maitreyi asked Yajnavalkya about this same theme, to which he answered that after final death there is no self-consciousness. మైత్రేయి, యాజ్ఞవల్కుడు మైత్రేయి యొక్క భర్త, ఆయన్ని అడుగుతుందన్నమాట. ఇదే ప్రశ్న అడిగితే ఆయన ఏమంటాడంటే ఏమీ కూడా ఆఫ్టర్ ఫైనల్ డెత్ రచించడు. Which he answered that after final death there is no self-consciousness. అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే తనకేం తెలియదు, ఫైనల్ డెత్ అయ్యాక తెలుసుకునే స్థితి ఉండదు.
ఫైనల్ శ్లోకం డెత్ 20. అంటే ఒక్క నిమిషం పవన్ గారు అడుగుతున్నాను. ఫైనల్ డెత్ అంటే ఇక్కడ ఏమిటి అర్థం? ఇప్పుడు వీ హ్యావ్ టు డై ఎవ్రీ మినిట్ అంటారు కృష్ణమూర్తి గారు. అంటే ఏమిటి అర్థం? ఏ క్షణం కా క్షణం అన్ని వదిలేస్తూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. ఏ క్షణం కా క్షణమే. అలాంటి డెత్ అన్నమాట. మానసిక డెత్ ఈ ఒక్కొక్కటి మనం వదిలేస్తా ఉంటే దట్ ఇస్ కాల్డ్ as డెత్. సో ఫైనల్ డెత్ అంటే ఫైనల్ ద ఫిజికల్ బాడీ ఆల్సో డైస్ అక్కడ. అంటే ఒక్కొక్కటి ఏ క్షణం కా క్షణం వదిలేయడం, అది కూడా డెత్ కి సంబంధం. డెత్ లాంటిది. వీ హ్యావ్ టు డై ఎవ్రీ సెకండ్. అప్పుడు మనం ఆ ఫైనల్ డెత్ ఈజీగా ఉంటుంది. ఇవన్నీ పట్టుకుని వెళ్లాడుతాం కనుక మనకి బాధలన్నీ ఎక్కువ వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో కంపేర్డ్ as డెత్. లీవింగ్ ఎవ్రీథింగ్ మెంటల్లీ, ఆల్ ద మెమరీ, ఆల్ ద నాలెడ్జ్ అన్ని వదిలేయడం. అర్థమైందా? అదే 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 మొదట కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. ఫైనల్ డెత్ అంటే ఇప్పుడు నువ్వు కొంచెం చెప్తే కొంచెం తెలుస్తున్నది. అది అంటే గత జ్ఞానాలు అదే అన్నిటినీ మనసులో ఉన్న లంపటాలు అన్నిటినీ ఎప్పటికప్పుడు వదిలేసి ఎంటీ అయిపోతూ ఉండడం. దట్ ఈస్ నోన్ as డెత్. ఓకే, సరే చదవండి పవన్ గారు. నెక్స్ట్ శ్లోకం. శ్లోక 21 అండి. దేవైరతాప్రి విచికిత్సం పురా నహి సువిజ్ఞేయ మనురేష ధర్మః అన్యం వరం నచికేతో వృణీష్వ మామో పరోత్సీరతి మా సృజైనం. నచికేత అత్ర ఈ విషయంలో దేవైహి అపి దేవతలకు కూడా పురా మునుపు విచికిత్సం సందేహం ఉంది. ఏషః ఈ ధర్మః విషయం అణుహు సూక్ష్మమైనది. నహి సువిజ్ఞేయం సులభంగా తెలిసేది కాదు. అన్యం వేరొక వరాన్ని వృణీష్వ కోరుకో. నన్ను మా ఉపరోత్సి బలవంతం చేయవద్దు. ఏనం దీనిని మా నన్ను అతిసృజ వదిలిపెట్టు. అతిసృజ అంటే వదిలిపెట్టడమా? అంటే ఇది దేవతలకు కూడా తెలియండి ఈ వరం. నువ్వు ఈ వరం వదిలేసి ఇంకేదైనా కోరుకో. ఇది ఈ విషయంలో నన్ను ఏమి బలవంతం చేయకు అని చెప్తున్నాడు. Even the gods wonder about this and have never come to an understanding. దేవతలకు కూడా వాళ్ళకేమో ఆశ్చర్యంగా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వాళ్ళు రాలేకపోతున్నారు. అందుకని Subtle is this truth, so subtle that no answer would be adequate to it. అది ఎంత సూక్ష్మతరమైందంటే అక్కడ ఏ సమాధానం కూడా సరైనదిగా ఉండదు. So Nachiketas, please ask another question. Please release me from this obligation. మరో ప్రశ్న అడుగు, నన్ను ఈ బలవంతం నుంచి తప్పించు. But Nachiketas was not a person to give up like that. నచికేతుడు అలా వదిలేసేటటువంటి వ్యక్తి కాదు. నెక్స్ట్ శ్లోకం 22. శ్లోక 22. దేవైరత్రాపి విచికిత్సితం కిల త్వం చ మృత్యో యన్న సుజ్ఞేయమాద్ధ వక్తా చాస్య త్వాదృగన్యో న లభ్యో నాన్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్. అత్ర ఈ విషయంలో దేవైహి అపి దేవతలకు కూడా విచికిత్సం కిల సందేహం ఉన్నదా? మృత్యో యమధర్మరాజా నా సుజ్ఞేయం సులభంగా అర్థం కాదు. త్వం చ మం వా
మంవా అని ఉంది మేడం. యత్ ఎందువలన, ఆత్థ చెబుతున్నావో, అస్య దీనిని, వక్త ఉపదేశకుడు, త్వాదృక్ నీలాంటి, అన్యః మరొకరు, న లభ్య లభించడు, అన్యః వేరొకరు, కశ్చిత్ వరః ఏవరము, ఏతస్య దీనికి, తుల్యః నా సమానమైనది కాదు. అంటే ఇది బాగా అడుగుతున్నాడు. ఇది అంత దేవతలకు కూడా తెలియని విషయమా, ఇది అంత సూక్ష్మమైనదా, అయితే దీన్ని చెప్పడానికి నువ్వే సరైన వాడివి, మిగతా ఎవరు కూడా దీన్ని చెప్పలేరు, నాకు ఇంకే వరము దీనికి సరైన వరం కాదు అని ఆయన మళ్ళీ దాన్నే అడిగాడు. You say that even the gods have doubt that it is the subtlest of truths. దీనికి దేవతలకు కూడా దీంట్లో అనుమానం ఉంది, ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సత్యం అని. From this I can derive that you know it. From this I can derive that. అది యాక్చువల్లీ సరిగ్గా చదవలేదు నేను. That it is the subtlest of truths, from this I can derive that you know it. ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన సత్యం అని నాకు తెలుస్తుంది. అది నాకేం తెలిసిందంటే ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుస్తుంది. I am happy to be in the presence of the proper person. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను సరైన వ్యక్తి ఎదురుగుండా ఉన్నానని నేను చాలా సంతోషిస్తున్నాను. No boon can be equal to this. I do not want an inferior one. ఏ వరం కూడా దీనికి సరి సమానమైనది కాదు, నేనేమో దీనికంటే తక్కువ వరం ఏమి కోరను. With this statement, Yama is concerned. అప్పుడు యముడు ఆయనతోటి చెప్తున్నాడు, ఇలా చెప్పాడు. ఇక్కడ రాసింది ఏంటంటే యమా ఈజ్ కార్నర్డ్. అరే సరిగ్గా చూడలేదు. అంటే ఆ కార్నర్డ్ అంటే ఏంటి, యముని గురిపెట్టి అడుగుతున్నాడు, నువ్వే చెప్పి తీరాలి, అది కార్నరింగ్. నువ్వే చెప్పి తీరాలని కార్నర్ చేస్తున్నాడు. సరిగ్గా కనిపించలేదు. శ్లోక 23. శతాయుషః పుత్రపౌత్రాన్ వృణీష్వ, బహూన్ పశూన్ హస్తి హిరణ్యమస్వాన్, భూమేర్మహదాయతనం వృణీష్య, స్వయం చ జీవ శరదో యావదిచ్ఛసి. శతాయుషః 100 ఏళ్ల ఆయుర్దాయం గల, పుత్రపౌత్రాన్ పుత్రులను మనమలను, వృణీష్వ కోరుకో, బహూన్ చాలా, పశూన్ పశువులను, హస్తి హిరణ్యం ఏనుగులు బంగారం, అశ్వాన్ గుర్రాలను, భూమేహే భూమిలో, మహత్ విశాలమైన, ఆయతనం రాజ్యాన్ని, వృణీష్వ కోరుకో, యావత్ ఎంతవరకు, ఇచ్ఛసి ఇష్టపడతావో, శరదః సంవత్సరాలు, స్వయంచ నువ్వు, జీవించు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఇంకేదైనా కోరుకో, పెద్ద పెద్ద రాజ్యాలు కోరుకో, గుర్రాలు ఏనుగులు కోరుకో, లేదు ఎంతకాలం నువ్వు జీవించాలో లాంగ్ లైఫ్ కోరుకో, నువ్వు ఎంతకాలం జీవించదలుచుకుంటే అది నేను నీకు గ్రాంట్ చేస్తాను. అలాగా ఇంకేదైనా కోరుకో, ఇంకే రకమైనటువంటి కోరికలైనా కోరు, నీకు ఎంతో మేలు చేస్తాయి, అవన్నీ కోరుకో అని చెప్తున్నాడు. I offer you big posterity, wealth, cattle, gold, and elephants in plenty, land and long life for yourself. ఒక వాక్యంలో చెప్పిస్తాను. అంటే మొదటిది ఏంటి, ప్రాస్పరిటీ. Posterity. I offer you big posterity. అంటే అంటే తర్వాత జనరేషన్స్ బోల్డ్ ఎంత మంది వస్తారు. వంశం, పెద్ద వంశాన్ని ఇస్తాను, తర్వాత సంపదలు ఇస్తాను, బంగారం ఇస్తాను,
పశువులు ఇస్తాను, అదే ఏనుగులు, గుర్రాలు ఇలాంటివన్నీ ఇస్తాను. మీకేమో ఎక్కువ కాలం జీవించే ఆయుర్దాయం ఇస్తాను, ఏదైనా పెద్ద రాజ్యాలు ఇస్తాను, ఏదైనా కోరుకు. నెక్స్ట్ శ్లోక 24. ఓకే. ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాంచ మహాభూమౌ నచికేతస్త్వమేధి కామానాం త్వా కామభాజం కరోమి. ఏతత్తుల్యం దీనికి సమానమైనది, వరం వరాన్ని, యది మన్యసే భావిస్తే, వృణీష్వ కోరుకో, విత్తం సంపద, చిరజీవికాంచ దీర్ఘాయుస్సు, నచికేత నచికేత, మహాభూమౌ సువిశాల భూమియందు, త్వం నువ్వు, ఏధి ఉండు, త్వా నిన్ను, కామానాం కోరికలన్నింటినీ, కామభాజం భోక్తగా, కరోమి చేస్తాను. అంటే మళ్ళీ చెప్తున్నాడు, ఎక్కువ ఆయుష్ కోరుకో, పెద్ద రాజ్యం కోరుకో, ఇలా సమస్య ఏ కోరికైనా సరే నీకు చెప్తాను అని మళ్ళీ యమధర్మరాజు చెప్తాడు. తప్ప ఇంకేదైనా కోరుకో. Any boon like this that you want, choose it, and wealth and long life, full stop. Prosper, O Nachiketas, on this vast earth. అంటే ఏ రకమైన వరమైనా నువ్వేమో, ఏ రకమైన వరమైనా నువ్వేమో పొంది సమస్తమైన రాజ్యాన్ని, సమస్త ఇంకా పెద్ద ప్రదేశాలని, అంటే ఏంటి అంత పెద్ద విశాలమైన దాన్ని పొంది నువ్వు సుఖంగా ఉండు, సమస్తమైనటువంటి భోగాలతోటి, అటువంటిది ఏదైనా కోరుకో అని మళ్ళీ చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోక 25. ఏ ఏ కామా దుర్లభా మత్యలోకే సర్వాన్ కామాంఛందతః ప్రార్థయస్వ ఇమా రామాః సరదాః సతూర్యా నహీదృశా లంభనీయా మనుష్యైః అభిర్మత్ప్రప్తాభిః పరిచారయస్వ నచికేతో మరణం మానుప్రాక్షీః. నచికేత మత్స్యలోకే భూలోకంలో, దుర్లభాః లభించడం అసాధ్యమో, కామాః కోరికలు, ఏవన్నీ, సర్వాన్ కామాన్ సమస్త కోరికలను, ఛందతః నీ ఇష్టానుసారం, ప్రార్థయస్వ కోరుకో. భూలోకంలో ఏవేవి లభించడం కష్టమో అలాంటివన్నీ నువ్వు కోరుకో, నేను నీకు ఇచ్చేస్తాను. ఏవైతే అసాధ్యమో, ఏ కోరిక కోరినా నీ ఇష్ట ప్రకారం నేను అవన్నీ నీకు శాంక్షన్ చేసేస్తాను అంటున్నాను. సరథాః రథాలతోనూ, సతూర్యాః వాద్యోపకరణాలతోనూ, రామాః పురుషులను మైమరిపింపచేసే, ఇమాః ఈ స్త్రీలు, ఈదృశాః ఇటువంటి స్త్రీలు, మనుష్యుల చేత, న లంభనీయాః హి పొందబడేవారు కాదు, మత్ప్రత్తాభిః నాచే ఇవ్వబడిన, ఆభిః వీరిచే, పరిచారస్య పరిచర్యలను పొందు, మరణం గురించి, మా అనుప్రాక్షీః అడగవద్దు. మళ్ళీ యముడు చెప్తున్నాడు, మంచి మంచి వాయిద్యాలు తోటి, మంచి మంచి అందమైనటువంటి స్త్రీలు, నిన్ను అంటే భూమి మీద ఎవరు పొందలేనటువంటి అందమైన స్త్రీలు నీకు ఇస్తాను. వాళ్ళని నువ్వు నీ పరిచారకులుగా చేసుకో. అది సామాన్యులు ఎవరికి లభించదు, అందుకని నువ్వు అలాంటివన్నీ నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, మరి ఆ వరం మాత్రం కోరకు అని అంటాడు. Whatever delights there may be, conceivable or inconceivable, visible or invisible, ask for them without restraint. అది అంటే ఏ రకమైన ఏమి నువ్వేమో రెస్టారెంట్ అంటే కంట్రోల్ లేకుండా, ఏదైతే నువ్వు కన్సీవబులా,
whatever delights there may be, conceivable or inconceivable, visible or invisible. కనబడనివి కనబడనివి, తెలుసుకోబడేవి తెలుసుకోబడనివి, ఇలాంటి ఏదైనా కోరికలను నన్ను కోరు, నేను నీకు ఇస్తాను. ఇది మాత్రం కోరకు. Here are chariots and noble maidens with musical instruments to serve you. ఇక్కడ రథాలు ఉన్నాయి, తర్వాత ఎంతో గొప్పగా ఉన్నటువంటి అంటే అత్యద్భుతమైనటువంటి స్త్రీలు, అప్సరసలు లాంటి అందరు ఉన్న వాళ్ళు ఉన్నారు నీకు సేవ చేయడానికి. అవన్నీ నువ్వు భూమి మీద వాళ్ళ ఎవరికి దొరకవు అని చెప్పాడు కదా, అవన్నీ కోరుకో, నేను నీకు ఇస్తాను. People have never even seen them. They cannot be won by men. ప్రజలు ఎప్పుడు వాళ్ళని చూసి ఉండదు. అలాంటివన్నీ అటువంటి స్త్రీలను నీకు ఇస్తాను. Be happy with these, but do not ask about this great death again, I pray. నేను కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఆ విషయం అడగకు, ఇందులో ఏదైనా అడుగు అని యముడు బోధపరుస్తున్నాడు. Next, Shloka 26. స్వోభావా మర్తస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్య గీతే. అంతక మృత్యుదేవా స్వోభావాః అశాశ్వతమైనవి, మర్తస్య మానవుడి, సర్వేంద్రియాణం అన్ని ఇంద్రియాల, యత్ తేజః శక్తిని, తత్ అవి, జవయంతి వృధా చేస్తాయి, సర్వం జీవితం అపి జీవితం యావత్తు, అల్పం ఏవ స్వల్పమే, తవ నీ, వాహాహ గుర్రాలు, నృత్య గీతే ఆటలు పాటలు, తవ ఏవ నువ్వే ఉంచుకో. ఏం చెప్పాడంటే, నువ్వు ఇచ్చేటటువంటి సౌఖ్యాలన్నీ కూడా నా ఇంద్రియాల శక్తిని తగ్గించేస్తాయి. నాకేమో తక్కువే జీవితకాలం ఉంటుంది. ఈ తక్కువ జీవితకాలంలో నువ్వు ఇచ్చేవన్నీ నాకు నువ్వే ఉంచుకో, అవి నాకు అక్కర్లేదు. బాగా చెప్పాడు. Nachiketas says, I understand your intention, but ephemeral are all these pleasures. They wear out our senses. నేను మీ యొక్క ఉద్దేశం నాకు తెలిసింది, కానీ మీరు ఇచ్చేవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఎఫిమెరల్ అంటే అశాశ్వతమైనవి. ఈ సుఖాలన్నీ శాశ్వతమైనవి కాదు. They wear out our senses. అవి మా ఇంద్రియాన్ని పాడు చేసేస్తాయి. అంతే కదా, ఇంద్రియ సుఖాలు అనుభవిస్తుంటే ఇంద్రియాలు పాడైపోతుంటాయి. ఇంత బాగా చెప్పాడు అక్కడ. We become feeble and old after their enjoyment. అవేమో బాగా బలహీనం అయిపోయి ఈ అన్ని సుఖాలు అనుభవించాక పూర్తిగా ముసలైపోతాయి. Even longest life is nothing before eternity. ఎంతో పెద్ద కాలం అంటే ఎన్నో ఎక్కువ సంవత్సరాలు జీవించడం కూడా ఆ శాశ్వతత్వం కంటే గొప్పదేమీ కాదు. And all the happiness, because it has a beginning, shall have an end also. ప్రతి ఆనందం కూడా దానికేమో బిగినింగ్ ఉంటుంది కదా, అంటే స్టార్టింగ్ ఉన్నది. ప్రతి ఆనందం కూడా ఒక ఎండ్ ఉంటుంది, అంటే దానికి అంతం ఉంటుంది. అంటే పూర్తిగా నిరంతరంగా శాశ్వతంగా ఉండే ఆనందం ఏదీ లేదు. These chariots, these damsels and enjoyments, take them back. I do not want them. ఈ రథాలు, ఈ రకాలైనటువంటి అంటే సంతోషాలు, ఈ రకమైన డాన్సర్స్ అంటే ఈ ఎంతో అందమైన స్త్రీలు, ఇవన్నీ నువ్వు తీసేసుకో, నాకు అవి ఏమీ అక్కర్లేదు. Next verse number 27. ఒక్కొక్కటి ఇవ్వడం, నేను అందులో ఉన్నటువంటి నిస్సారతత్వ దాన్ని చూపించేస్తున్నాడు. అది ఎందుకు పనికిరావు, నాకు అక్కర్లేదు, అవి నీతోటే ఉంచుకో అంటున్నాడు చక్కగా. ఓకే. న విత్తేన
తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మచేత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయః స ఏవ. మనుష్యః మనుష్యః మనిషి విత్తేన ధనం చేత నా తర్పణీయః తృప్తి చెందేవాడు కాదు. త్వా నిన్ను అద్రాక్ష్మచేత్ చూస్తే విత్తం సంపదను లప్స్యామహే పొందుతాం. త్వం నువ్వు యావత్ ఎంతవరకు ఈ శిష్యసి పాలిస్తావో జీవిష్యామః జీవిస్తాం మే నాచే వరణీయః కోరదగిన వరహతు వరమో స ఏవ అదే. ఒకసారి చదవండి. అంటే మీ చేతి కోరబడిన వరం అదే. ఎందుకంటే ఇవి జీవించినంత కాలమే ఇవి. మరొకసారి చదవండి. అది ఫాలో అవ్వండి. మనిషి విత్తేన ధనం చేత నా తర్పణీయ తృప్తి చెందేవాడు కాదు. కాదు, ధనం చేత తృప్తి చెందదు. త్వా నిన్ను అద్రాక్ష్మచేత్ చూస్తే విత్తం సంపదను లక్ష్యామహే పొందుతాం. నిన్ను చూడడం వల్లే మేము సంపదను పొందుతాం. త్వం నువ్వు యావత్ ఎంతవరకు ఈశిష్యసి పాలిస్తావో జీవిష్యామః జీవిస్తాం. నువ్వు ఎంతవరకు మమ్మల్ని ఉంచుతావో అంతవరకు మేము జీవిస్తాం. మే నాచే వరణీయః కోరతగిన వరహతు వరమో స ఏవ ఇదే. ఇదే నా చేత కోరబడిన వరం, ఇంకోటి ఏం లేదు. No man can find eternal contentment with these, and yet you want me to be satisfied with them. No man can find eternal contentment with these, and yet అంటే నిన్ను చూడగానే శాశ్వతమైనటువంటి తృప్తి వస్తుంది. ఏ వ్యక్తికిను నో మ్యాన్ అంటే తృప్తి పొందదు. నో మ్యాన్ విల్ హ్యావ్ ఇటర్నల్ కంటెంట్మెంట్ అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని రాదు. No man can find eternal contentment with these అంటే ఏవో ఈ రథాలు కాదు, వీటన్నిటితోటి అంటే ఈ ధనము మొదలైన వీటన్నిటితోటి ఏ వ్యక్తి కూడా శాశ్వతమైన తృప్తిని ఆనందాన్ని పొందలేదు. నాకు విధి అని వినబడుతుంది. ఓకే. And yet you want me to be satisfied with them. అయినా నువ్వు వాటన్నిటితోటి నన్ను తృప్తిపరచాలనుకుంటున్నావు. అది కొటేషన్ అది అయిపోయిన తర్వాత కామెంటరీలో పార్ట్ 2. This is what Yayati declared after 100 years of enjoyment. యయాతి Yayati YA. అది ఎన్నో 100 సంవత్సరాలు ఆయన అన్ని భోగాలు అనుభవించాక ఇదే విషయం యయాతి కూడా చెప్పాడు. దాని కొటేషన్ ఉన్నది. వాంట్స్ హ్యావ్ నో లిమిట్. When one is satisfied, another one comes up and the third one, so on. కోరికలకు అంతు లేదు. ఒకటి తీరింది అంటే మరొక కోరిక వస్తుంది, అది తీరితే మరొకటి వస్తుంది. వీటికి అంతం లేదు. Thus no wealth of the world can keep anybody content. అందుకని ప్రపంచంలో ఏ సంపద కూడా ఎవరిని తృప్తిపరచలేదు. And if I wanted this wealth, if I know the secret about death from you, it shall come as a corollary. కరోలరీవా చూడైనా ఒకసారి కరోలరీ ఒకసారి చూసిస్తాను. కరోలరీ ఎగ్జాక్ట్ మీనింగ్.
a situation, a statement or a fact that is the natural and direct result of another one. ఇంకా దాని ఫలితం వల్ల వచ్చినటువంటి పరిస్థితి. అది ఈ కొటేషనే చదువుతున్నాను. and if I wanted this wealth, if I know the secret about death from you, it shall come as a corollary. So why should I only want the effect without the cause, the former being transient and fleeting? నేను కాజు లేని ఎఫెక్ట్ నాకెందుకు అంటే ఎక్కువ కాలం జీవించడం అది నాకేమో ఇలాంటివన్నీ నిరర్ధకంగా ఉన్నాయి. అంటే నువ్వు చెప్పినవన్నీ నేను అలాంటప్పుడు అదెందుకు నేను కోరుకోవాలి అంటే ఎక్కువ కాలం జీవించినా ఎన్నో డిజైర్స్ అయినా ఆ డిజైర్ మళ్ళీ మళ్ళీ పునః తిరిగి వస్తూనే ఉంటాయి. అటువంటిది నాకెందుకు? నాకు ఈ జ్ఞానమే నీ నుంచి నాకు కావాలి. Since we shall only exist as long as the world, for when it gets dissolved, we too shall have to go. I do not want all these things. ఈ జగత్తు ఉన్నంత వరకే ఇవన్నీ ఉంటాయి, అది పోతే ఇవి పోతాయి, నాకు ఇవన్నీ అక్కర్లేదు. లక్ష్మి ఇది ఇక్కడ ఆపుదామా, ఎందుకంటే ఇంకా దీని ఎక్స్ప్లెనేషన్ చాలా ఉన్నది. 7:53 అయింది. హలో, బాగుంది కదా కాన్వర్జేషన్, చాలా బాగుంది. దానిలో నేను నిస్సారత్వం చూపించేస్తున్నాడు. ఆ చూపించగలగడం చాలా గొప్ప విషయం. సో ఇక్కడ ఆపుదాం. అందరూ స్పాటివ్ గా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఇందులో నేనేం చెప్తాను నాకు ఎంత అలా అనుకోకుండా ఎలా ఏం తెలిస్తే అది చెప్పండి, లేకపోతే ఎవరైనా నమస్తే అమ్మా. నమస్కారం అండి. నిన్న రాత్రి మీరు పార్టిసిపేట్ చేయలేదేమి, బయటకు వెళ్ళారా? నిన్న షాప్ లోని కొంచెం ఎక్కువ టైం రావడం, అందరు రావడం ఉండడం వల్ల పని వల్ల కొంచెం అవ్వలేదమ్మా. నాకు కూడా టైం కూడా తెలియని పరిస్థితి అయిపోయింది షాప్ లో. తీరా చూస్తే 9:30 అయిపోయింది. అప్పటికి కంప్లీట్ అయిపోద్ది కదా అని మరి నేను కొద్దిగా నిన్న రాలేకపోయానమ్మా. ఈ రోజు నచికేత ఉపాఖ్యానంలో ఉపనిషత్తులో మేమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈనాటికైనా సరే శాశ్వతమైనటువంటి వస్తువును మాత్రమే పొందాలి. ఎన్ని జన్మల్లో ఈ ప్రాపంచకమైనటువంటి భోగాలని మనం అనుభవిస్తున్నా కూడా వాటి మీద మనం అవగాహన లేకుండా, విరక్తి లేకుండా, పొందుతున్నవే మళ్ళీ మళ్ళీ పొందుతూ కూడా ఇంకా ఆపేక్షలను వదులుకోలేకపోతున్నాము. ఒక బాలుడు ఆలోచన విధానము, ఆయనకుండే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన నిష్ట అందరినీ మేలుకొలుపుతుంది. ఏనాటికైనా మనం సత్యాన్ని చేరుకోవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ చేరుకోవడం ఈ జన్మలో మనం ఎందుకు చేరుకోలేకపోతున్నాము అనే ఆపేక్ష మా లాంటి వాళ్ళందరిలో కలిగించడం ఈ కఠోపనిషత్తుల ముఖ్య ఉద్దేశంలా అనిపిస్తుందమ్మా. ఎన్నో బంధాలని, ఎన్నో విషయాలని, ఎన్నో కోరికల్ని కోరుతూ ఉంటామే గాని సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని మనం కోరడంలో విఫలమవుతున్నాము. అందుకోసం ఇలాంటి ఆధ్యాత్మిక శ్రవణము వలన, సత్సంగము వలన మాలో ఆ పిల్లవాడిలోనే అంత తీక్షణమైనటువంటి భావజాలం, ఆత్మ చైతన్యం మీద ఉంటే ఇంత వయసు వచ్చి కూడా ఎందుకు పొందలేకపోతున్నాం, ఎందుకు ఆ భావన కలగడం లేదు అని ఒక రకంగా సిగ్గుపడాల్సిన అవసరం లాగా అనిపిస్తుంది.
ఇలాంటి బోధలు మమ్మల్ని హెచ్చరిస్తున్నాయని కూడా చెప్పాలి అనిపిస్తుంది. అందుకోసం ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ భోగాల్లో ఉన్న నిస్వార్థత్వాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు పైపెచ్చు ఎన్ని ఉంచుకోవాలన్నా కూడా వాటిని తిరస్కరించాడు కదా అబ్బాయి. ఆ తిరస్కరించాలన్నా కూడా ఆయనకి ఎంతో తీక్షణమైనటువంటి భావజాలం ఉండాలి, అంతే, తీవ్ర భావజాలం ఉండాలి. ఆత్మ చైతన్యం తెలుసుకోవాలి అని ఆ ప్రయత్నం ఎంత దృఢంగా ఉంటే, అనుగ్రహం లేకపోతే అది సఫలం అవడం కూడా అంత యోగ్యంగా ఉంటుందని చెప్పడానికి చాలా గొప్ప ఉదాహరణలాగా అనిపిస్తుందమ్మా. మేము ఎప్పుడు కూడా అంటే ఈ ప్రయత్నాల నుంచి సడలింపబడకుండా ఆధ్యాత్మిక మూల సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి తపనని పెంచుకోవాలని మా అందరికీ ఒక హెచ్చరికగా, ఒక పాఠంగా అనిపిస్తుందమ్మా. ఇలాగా ప్రతిరోజు సత్సంగాల ద్వారా ఈ సత్యాన్ని మాకు మళ్ళీ చెప్తూ మమ్మల్ని ఆ లైన్ లో ఉంచుతున్నారు. అలాగా అంటే మళ్ళీ లైన్ దాటిపోకుండా, ఆ సెంటర్ పాయింట్ దాటిపోకుండా మా మనస్సులు అక్కడ నిలకడ కలిగేటట్టుగా ఉంచుతున్నారు. అలాగా ఉంచగలగడానికి మాకు ఇలాంటి సత్యాన్ని పురాతనమైన శాస్త్రాల ద్వారా అందించడానికి ఆధారమైన మీకు అనేక నమస్కారాలమ్మా. శుభం. నమస్కారం. నాకైతే గొప్ప వినోదంగా ఉంది, ఎందుకంటే ఆయన ఎంత గొప్ప చెప్తూ ఉంటే అవన్నీ సారం లేని చెప్పేసి తోసిపుచ్చేస్తున్నాడు. ఆ సారం లేని గ్రహించడం ఎంత కష్టమైన విషయం కదా. ఎంత ఆకర్షణలు చూపిస్తున్నా అవి ఏవి నాకు అక్కర్లేదు, నీతో ఉంచుకో అంటున్నాడు పైగా. అవి నీతోటే ఉంచుకో, నాకు అవి అక్కర్లేదు అని అంటాము. హ్యాపీగా ఉంది. నమస్తే మేడం. నమస్కారం అండి. అంటే ఈ నచికేతోపాఖ్యానంలో నచికేతుడు మొండిగా అడగడం అనేది అంటే మరణం తర్వాత జీవితము దాని గురించి అడగడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే ఎన్ని భోగాలు ఎన్ని ఐశ్వర్యాలు ఇస్తానన్నా ఆయన లొంగకపోవడం అనేది అంటే ఆ యొక్క అంటే ఈ జీవితం మరణం దాని గురించి రహస్యాలు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు ఆయన తిరస్కరించే విధానాన్ని బట్టి మనకు అత్యంత ఉత్సాహం. అంటే మనిషికి ఏం కావాలి, అంటే ఆ యొక్క ప్రాధాన్యత ఏంది, జన్మకు ప్రాధాన్యత ఏందనేది చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. అంటే ఎన్ని భోగాలు, ఎన్ని ఐశ్వర్యాలు, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఆయన లొంగకోకుండా ఈ యొక్క మరణం తర్వాత కానీ అంటే ఈ యొక్క ముక్తికి సంబంధించిన విషయం ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తన తిరస్కరణ ద్వారా తెలుపుతున్నాడు. చాలా అంటే మనిషికి ఏది ప్రాధాన్యత విషయము జీవితంలో అనేది చాలా స్పష్టంగా గట్టిగా, అంటే మనం కూడా ఎలా కోరుకోవాలా అనేది ఒక ఆయన పట్టుదల ద్వారా మనకు చెప్తున్నాడు. మనం సామాన్యంగా ఏం కావాలని కోరుకుంటుంటాము, ఏదో లౌకికంగా అన్నిటికీ సంబంధించిన విషయాలు కోరుకుంటుంటాం కదా. అలాంటి వాళ్ళకందరికీ ఒక చిన్న బాలుడు, అంటే బాలునికి చాపల్యం ఎక్కువ ఉంటుంది, కోరికలు ఎక్కువ ఉంటాయి. అంటే అది ఇది అనేది అంటే అసలు పారమార్థిక విషయానికి సంబంధించిన ఏ నాలెడ్జి ఉండని ఒక వ్యక్తి అలా కోరుతున్నాడు అంటే మనకు పెద్దలమైన మనము ఎన్నో విషయాలను తెలుసుకొని పారమార్థిక విషయాలను తెలుసుకున్న వ్యక్తులు ఎలా ప్రవర్తించాలా అనేది ఆయన ద్వారా చాలా అద్భుతంగా వివరింపబడుతుంది. ఇది అసలు ఆత్మబోధకు సంబంధించిన అత్యంత గొప్ప విషయంగా ఆ బాలుడు మనకు బోధ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
దాని ద్వారా అంటే మనం ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది అద్భుతంగా నిరూపణ చేస్తున్నాడు. ఇంకా చాలా అంటే ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. అది ఇప్పటికి గ్రహించేది మేడం. థ్యాంక్ యూ. కూడా టైం తీసుకోకుండా విత్ ఇన్ నో టైం చెప్పేస్తున్నాడు. ఇవన్నీ ఇంద్రియాలనేమో అలసట చేసేస్తాయి, ఇంద్రియాలు పాడైపోతాయి, ముసలితనం వచ్చేస్తుంది. ఇవన్నీ వాటి వల్ల ఈ అనుభవాల వల్ల, ఈ భోగాల వల్ల నాకేమీ ప్రయోజనం లేదు. ఇమ్మీడియట్ గా నాకు అక్కర్లేదు. వాటి యొక్క నిరర్ధకత చూపిస్తున్నాడు అనమాట. ఎంతకాలమైనా జీవించినంత కాలమే కదా, తర్వాత ఈ శాశ్వతంగా ఉండవు కదా. ఈ ప్రపంచం అంతంతో ఇవన్నీ పోతాయి అంటే అప్పుడు కూడా ఉండవలసింది ఏంటో అది చెప్పంటున్నాడు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మేడం. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఎవరైనా చెప్తారా? మనందరికీ కూడా తెలుసు, కానీ ఎన్నిసార్లు తెలిసినా సరే ఇంకా ఏదో ఉంటుందేమో చెప్పమని ఒక తపన ఉంటుంది. ఏమీ అనుభవించకుండా అందులో ఏమీ లేదు, ఇంద్రియాలన్నీ పాడైపోతాయని చెప్పేసి. అంటే మనకి రోజు అనుభవిస్తున్నామేమో, ఇవాళ ఏదైనా కొత్త టేస్ట్ ఉంటుందేమో, ఇవాళ ఏదైనా కొత్తగా ఉంటుందేమో, అలాంటి ఒకది మనలో ఉంటుంది. హిమాలయన్ స్వామికి మా ఇంటికి వచ్చి రోజు అన్నం తినడం, రోజు మన టాయిలెట్ క్యాన్ చేస్తున్నాం, మనిషి ఎందుకు తీసుకురావట్లేదని అడిగారు. అలాగా అంటే వీ ఎంజాయ్ దిస్ ఆల్వేస్. అటువంటిది ఏమీ ఆయన అనుభవించకుండానే ఈ గుర్రాలు, ఈ అప్సరసలు, ఈ అందమైన వాళ్ళు, వీళ్ళందరూ నాకు ఎందుకు, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా అవన్నీ నాకు నా శరీరాన్ని పాడు చేసేవే, అందుకని నాకు అవేం అక్కర్లేదు, అవన్నీ నీతోటే ఉంచుకో అంటారు. ఆ అడ్డం అనేది అది మా అందరికీ ఒక పాఠమే. ఎందుకంటే ఇవన్నీ ఇంద్రియాలని పాడు చేసేవి. ఎంత భోగాలు అనుభవిస్తే అంతగా ఇంద్రియాలు పాడైపోతూ ఉంటాయి. ఇంకెవరైనా మాట్లాడతారా? చాలా మామూలు విషయంగా ఆనందంగా మాట్లాడండి. ఎందుకంటే నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తున్నారు. ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా విత్ ఇన్ నో టైం తీసుకోకుండా అక్కర్లేదు అనేస్తున్నాడు. వాటిలో ఉన్న నిరర్ధకత చూపించమని ఉండిగా అంటారు లేదు, అంటే పూర్తి అర్థం చేసుకుని చెప్తున్నాడు. అవన్నీ పనికిరానివి, నాకు ఇస్తావా, నాకు పనికొచ్చేది ఇయ్యి అంటున్నాడు. మేడం చెప్పండి. అదే నిజంగా వింటూ ఉంటే అంత చిన్న పిల్లవాడికి అంత జీవితం యొక్క సారం అంత తొందరగా ఎలా గ్రహించగలిగాడో అని అద్భుతంగా ఉంది. ఆ క్వశ్చన్ ఆన్సర్, ఆ ఏముడితో సంభాషణ, ప్రతిదీ వద్దంటాం, ఎంతో విఘ్నతగా ప్రతి విషయాన్ని కూలంకషంగా సాధించిన మహాజ్ఞాని లాగా ఈ యోగ సిద్ధి ఇంత త్వరగా ఆయన పొందగలగటం, తర్వాత అన్ని తెలుసుకోవటము, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన విషయాలను ఇంత చక్కగా సమాధానాల ద్వారా చెప్పటము, ఆ ఏముడితో సంభాషణ మీరు అన్నట్లుగా ఒక విధంగా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది, ఆనందాన్ని కల్పిస్తుంది. ఇంత జ్ఞాని కదా, మనకి తెలిసిన విషయాలనే ఎంత బాగా చెప్పగలుగుతున్నాడు ఈ ప్రాపంచిక విషయాల గురించి అని చాలా అద్భుతంగా ఈ డ్రామా లాగా నడుస్తూ ఉంది. భలే ఉంది ఇది. ఆయన అంత జ్ఞాని అంత ఏజ్ లో ఎట్లా రాగలిగాడు మేడం? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, నచికేతుడి యొక్క లైఫ్, అది నాకు అంత తెలియలేదు. జ్ఞానిగా పుట్టాడు. అయినా అంత చక్కగా అంటే మొండిగా అడగట్లేదు, వాటిలో చూపిస్తున్నాడు. అది అక్కడ గొప్ప విషయం. మనం అందరం వినడానికి బాగానే ఉంటుంది, కానీ మన వరకు వచ్చేసరికల్లా కొంచెం ఈ సుఖం కొంచెం ఎంజాయ్ చేస్తుందావా అని అలాంటివి ఏమీ లేకుండా ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఇవి అక్కర్లేదు, ఇవన్నీ మనకు పాడు చేసేది, ఇవన్నీ శాశ్వతం కావు. శాశ్వతమైనది నాకు ఇష్టం, కానీ ఇవన్నీ అశాశ్వతమైనవి, అవన్నీ నీతో ఉంచుకుంటాడు. అదే
అంత పరిపక్వత అంత చిన్న ఏజ్ లో ఎలా జరిగింది అని నిజంగా అసలు అది అంతు చిక్కని రహస్యం లాగా ఉంది అతని జీవితం. అది ఆయనకి అంత జ్ఞానిగా ఎట్లా అంత చిన్న వయసులో అంత మేధస్సు. తర్వాత సమస్తం ఇస్తానన్నా నేను పిల్లని చూసాను కానీ అమెరికా చూడలేదు, అమెరికా చూసాను కానీ ఫ్రాన్స్ చూడలేదు, ఫ్రాన్స్ చూసాను కానీ మనకి ఇంకా ఎన్ని చూసినా అదే భూమి ఉంటుంది. కానీ మనందరిలో అలాంటివి ఇంకా ఇల్లుకి పొందలేదు, అన్నది అనుభవించలేదు. ఒకసారి అది అనుభవించాలి జీవితకాలంలో. ఇలాంటివే మనుషులందరికీ కానీ ఆయన ఏ అనుభవం లేకుండా చెప్పేస్తున్నాడు. అదే అంటే ఆయన పుట్టిన అంత జ్ఞాని అయిపోయాడు. అట్లా అంత ఎట్లా జరిగిందో ఆ సంభవం అసంభవం లాంటిగా అనిపిస్తుంది. అసలు ఆ సంభవం అంత అంత పరిపక్వత, అంత మేధస్సు, అంత ప్రపంచ విషయాల్లో ఏమీ లేదని అంత చిన్న ఏజ్ లో అంత జ్ఞాని ఎట్లా అయిపోయారో నిజంగా అసలు ఆయన. తను ఎట్లా అయిపోయాడో కానీ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ప్రాపంచిక విషయాలు ఎన్ని అనుభవిస్తున్నా అందులో ఏమి ఉండదు. అదొక్కటే మనకు ముఖ్యం కదా. ఎన్ని అనుభవిస్తున్నా అందులో అనుభవం ఇంకా అనుభవించలేదు అన్న తపనే ఉంటుంది. ఎన్ని అనుభవిస్తున్నా మాత్రం ఏం పొందేవు, ఎన్ని స్థలాలు చూసాం ఏం పొందేవు, ఎన్ని చోట్లకు తిరుగుతాం, ఎన్నో రకాలైన ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం. వాటిని ఇంకా కావాలని వస్తుంది కానీ ఇందులో ఏమీ లేదని రావట్లేదు. నాకు అనిపిస్తుంది అది. అవును చాలా. లక్ష్మి, నాచికేతుడికి మరణం గురించి తెలుసుకుంటే వచ్చే లాభం ఏమిటి? మరణం అది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. అంటే అంత 3 రోజులు ఫాస్టింగ్ చేసి ఉంటే అదే 3 types ఆఫ్ ఫాస్టింగ్ చేసిన అబ్బాయి అతను సోలు, వై హీ వాంట్స్ టు నో what is about the death, what happens after the death, people will wherever they are, why he has to worry about. అంటే ఆయనకు ఆ జ్ఞానం వచ్చిందనమాట. మరణానంతరం ఆత్మస్థితి ఎలా ఉంటుంది, ఆత్మ ఏ రకంగా ఉంటుంది, అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆయన చాలా సూపర్ ప్లేస్ లో పెట్టుకున్నాడు. దట్ ఈస్ రైట్ కదా. మనం ఏంటంటే ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటున్నాం అంతే. బికాస్ మనం ఆ సేపు అనేది అంతేంలే అని ఫుల్ స్టాప్ పెట్టేస్తాం మనసులో. ఇంకొకటి మేడం, అంటే భగవంతుడు అంటే అందరికీ ఏదైతే తెలపాలనుకుంటున్నాడో, ఎన్ని విధాలుగా జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన ఇచ్ఛతోటే ఇవన్నీ అంటే ఈ నాటకం అంతా జరుగుతుంటుంది కదా మేడం. అంటే జరిగిన ప్రశ్న ఏంటంటే మరణం ఎలాగ యాక్సెప్ట్ చేసేస్తాం కదా మనం అందరం. అది దానికోసం అంత ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆయనకు ఆ జ్ఞానం తెలుస్తుంది. మరణం అయ్యాక అంటే ఆయనకు ఆల్రెడీ కొంత ఇంటర్నల్ గా ఉన్నదన్నమాట. దేర్ ఈజ్ లాంగెవిటీ, అంటే నాట్ లాంగెవిటీ, పర్మనెన్సీ ఆఫ్ లైఫ్ అనేది ఒక అనుభూతి ఉండడం వల్ల హీ వాంటెడ్ టు నో టోటల్లీ. అదే మేడం. అది అలాంటిది అంటే ఆ అంతర్గతమైన దానికి ఆయన సామాన్యులు ఎవరు అడగరు కదా అటువంటి ప్రశ్న. ఆయన జ్ఞాని గనకే ఇదంతా కూడా నశించిపోయేది ఏమిటి ఇంకా శాశ్వతంగా ఉండేది, ఆ శాశ్వతత్వం ఉంటుందని ఇంటర్నల్ గా ఆయనకు అనిపిస్తుంది అనమాట. హలో, అది సాధారణంగా సామాన్యులందరికీ నేను డెత్ లైఫ్ ఎండ్ అయిపోతుందని అనుకుంటారు, అదే లాస్ట్ పాయింట్ అనుకుంటారు. అందుకని దాని తర్వాత అందుకే అన్నాడు కదా క్వశ్చన్, కొంతమంది ఏదో ఉన్నదంటారు, కొంతమంది ఏమీ లేదంటారు, నాకు అది సందేహంగా ఉంది, ఏమిటవుతుందో చెప్పు అని క్వశ్చన్ అడుగుతారు కదా. అంటే మనందరికీ కూడా అదే క్వశ్చన్ ఉంటుంది కదా. నేను కూడా ఎప్పుడు ఆలోచిస్తున్నాను. మనందరికీ ఏంటంటే ఈ భోగాలన్నిటి కాస్ట్ కి ఆ క్వశ్చన్ మిగలదు, మనం వీటిలో మునిగిపోతాం. ఆయన భోగాలన్నీ వదిలేసి ఆ క్వశ్చన్ అడిగాడు. నేను ఇంకోటి నీకు చెప్తున్నాను, చిన్నప్పుడు నాకు కూడా చాలా చిన్న వయసులో దట్ దిస్ ఎంటైర్ వరల్డ్ వాటర్ తో నిండిపోయింది. అయితే నేను ఉంటున్నానని తెలుస్తుంది. అప్పుడు నేను ఎక్కడ ఉంటానని చాలా రోజుల తర్వాత ఆలోచించుకున్నాను. అంటే నేను మాత్రం ఉంటానన్న కాన్షియస్నెస్ లోపల నుంచి వస్తుంది ఆన్సర్. అంటే దట్ ఈస్ ద పర్మనెన్సీ ఆఫ్ ద ఇంటర్నల్ సెల్ఫ్ అన్నమాట. ఆ పర్మనెన్సీ అనేది
ఎవరు చెప్పకుండానే నేను ఉంటాను, అంతా నేను చూస్తున్నాను, నేను అంతా చూస్తున్నానంటే నేను ఉన్నాను అనమాట అనేది నాకు అనిపిస్తూ ఉండేది. ఇదంతా మొత్తం వాటర్ అయిపోతాయి, నేను ఉంటాను, ఇక్కడ ఉంటాను నేను అంటే. అలా అది ఎందుకు చెప్తున్నానంటే ఆ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఐ అన్నది ఇన్బార్న్ గా ఇఫ్ వి సీ అవర్ సెల్ఫ్ దట్ ఈస్ దేర్. అంటే మనం ఆ లోపలికి మనం చూసుకోగలిగితే, అంటే అంత డెప్త్గా ఉంటే అది ఇన్బార్న్ గా ప్రతి ఒక్కరికి నేను నశిస్తానని ఉండదు. బాడీ నేను అన్నది నశించవచ్చు, కానీ నేను నశించను అనేది మాత్రం ఇన్బార్న్ గా ఉంటుంది. అదే వినోబా భావే కూడా ఆత్మతత్వం ఎప్పుడు ఎక్స్పాన్షన్ కోరుకుంటుందంటారు ఆయన గీతా ప్రవచనాల్లో. అది ఎప్పుడు కూడా పరిమితంగా ఉండిపోవాలని కోరదు, ఎందుకంటే దాని ఒరిజినల్ నేచర్ ప్రతి ఒక్కరికి కూడా ఏదో టైంలో ఇది అర్థం. నా అన్య పంథాః అయనాయ విద్యతే అంటే ఈ ఒక్క మార్గమే తప్ప ప్రతి ఒక్కరు ఈ మార్గానికి రోజు ఒక్కొక్కసారి వస్తారు. ఆ పర్మనెన్సీ అనేది ఆ సంస్కారాల వల్ల అదొకటి వన్నెస్ అనుభూతి కూడా. అది అంతర్గతంగా ఇన్బార్న్ గా డిక్టేషన్ లా ఉండేది. ప్రతిదీ ఒక్కటే, వేరు కాదు, ఒక్కటే అని. అది ఎవరు చెప్పడం వల్ల కాదు, ఆ చిన్న వయసు వచ్చేది. అంటే ఆయనలో కూడా అలాంటి ఉండబట్టే కదా ఈ ఆస్కింగ్ సచ్ ఎ క్వశ్చన్. అంతకంటే అతీతంగా ఈ టెంప్టేషన్ లేసి అక్కర్లేదని. అది మనకేంటంటే వీ హ్యావ్ టు లెర్న్ దట్ ఈ సెన్సెస్ ప్లెజర్స్ ఎంత అనుభవించినా మరో కోరిక ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇవన్నీ అశాశ్వతం, ఇవన్నీ ఇంద్రియాలని శరీరాన్ని పాడు చేసేవే. ఇంకా అల్లది అనుభవించలేదు, అది కూడా అనుభవించేద్దాం ఈ జీవిత కాలంలో. ఎన్ని అనుభవించినా ఏమీ లేదు, పాడవడం తప్ప, శరీరం పాడవడం తప్ప ఏమీ జరగదు. అందువల్ల అల్లది చూడలేదు, ఇల్లుది చూడలేదు, ఇక్కడ పడిపోవాలి, ఎన్ని చూస్తే ఏమిటి, ఆ మనిషి ఎప్పుడులాగే ఉంటాడు. ఆ అహం పోదు, ఆయనలో ఉన్నటువంటి మోహం పోదు, ఆయనలో బంధాలు పోవు. ఎక్కడికి వెళ్తేనే ఇటునే ఉంటాయి. కార్లు కొనుక్కున్న వాళ్ళకి అల్ల కారు కొనుక్కో, ఇళ్ళ కారు కొనుక్కుంటే అసలు కొన్నవాడికి ఏమీ లేదు. డిజైర్ ఫుల్ఫిల్ అవుతున్న కొద్దీ మరో డిజైర్ స్టార్ట్ అయిపోతుంది. అది ఇక్కడ మనం బాగా అంటే నాకు ఎంజాయబుల్ గా ఉన్నది ఏంటంటే హౌ నైస్లీ ఈజ్ రెఫ్యూజింగ్ అనేది నాకు చాలా నచ్చింది. వాటిని సకారణంగా రిఫ్యూజ్ చేస్తున్నాడు. నాకు అక్కర్లేదని అగ్నివే కావాలని మంకుపట్టు పట్టలేదు, వాటి కారణం చెప్తున్నాడు. ఇవన్నీ పనికిరాడు, నాకు అక్కర్లే, పనికొచ్చేది నాకు కావాలి అంటున్నాడు. అన్ని పనికిరాని అంటే దాని అర్థమే ఇవన్నీ అశాశ్వతమైనవి, వీటి వల్ల శరీరానికి బాధే, సుఖమేమో ఉండదు. అందుకని నాకు అవన్నీ నువ్వే ఉంచిస్తూ, ఇంత గొప్ప అప్సరసులైనా గుర్రాలైనా పెద్ద పెద్ద భోగాలు రాజ్యాలు ఏదైనా తీసుకోండి. మైత్రి యాజ్ఞవల్కుడు వెళ్ళిపోతూ ఉంటాడు భర్త. మైత్రి రాజ్య సుఖాలు, మైత్రి యాజ్ఞవల్కుడు భార్య. అప్పుడు యాజ్ఞవల్కుడు చెప్తాడు ఈ రాజ్యం ఇవన్నీ నువ్వు తీసుకో అని. ఇద్దరు భార్యలు గార్గి మైత్రి. అప్పుడు మైత్రి అడుగుతుంది, ఇవన్నీ వదిలేసి నువ్వు ఏది పొందడానికి వెళ్తున్నావో అదే నాకు కావాలి. ఇవన్నీ నిస్సారమనే కదా నువ్వు వదిలేసు, ఈ నిస్సారమైన మాకెందుకు, ఏ సారవంతు స్థానం నువ్వు పొందాలనుకుంటున్నావో అదే నాకు కావాలని ఎంత బాగా అడిగింది చూడండి. అదే విధంగా ఇక్కడ ఆ నచికేతుడు యముణ్ణి అడుగుతున్నాడు. ఎవరు కూడా రాజ్యం వచ్చేసారని పొంగిపోతారు, మైత్రి ఏం పొంగిపోలేదు. ఇవన్నీ నిస్సారమైనవి కదా నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు, సారవంతమైనటువంటి జ్ఞానాన్ని అందించలేదు, ఆ జ్ఞానమే నాకు ఇది అని అడుగుతుంది. వన్ వే వి ఎంజాయ్డ్ ఎ లాట్ కదా, మన అందరికీ చాలా ఆనందంగా అనిపించింది. నాకేదో చాలా చిన్న పిల్లాడు అందులో ఉన్న నిరర్ధకత చూపిస్తున్నాడు, ఎంత బాగా చూపిస్తున్నాడో చూడండి. సో వీఆర్ ఇమర్స్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఏనాడు నిరర్ధకత ఫీల్ అవ్వట్లే, బాడీకి వచ్చే ఇబ్బందులు ఫీల్ అవ్వట్లే. రిపీటెడ్ గా ఎంజాయ్ అండ్ ఎంజాయ్. ఇంకా ఏదో ఉంది, అదే మనలో ఉన్నది. అండ్ విత్ దిస్ బాడీ వీ కెనాట్ ఎంజాయ్ దిస్. ఇంకా ఏదో ఉన్నదని శరీరం పరిమితం, దీంతో మనం అనుభవించలేము, ఈ శరీరంతో అనుభవించలేము. అది శరీరానికి అతీత స్థాయిలోనే పొందవలసింది కానీ ఆ శాశ్వత సుఖం శరీరానికి తోటి అంటే ఇంద్రియాలు మనస్సు తోటి మనం పొందలేము.
శరీరం అంటే నా ఉద్దేశం ఇంద్రియాలు మనసు. లక్ష్మి లక్ష్మి మరణం గురించి జిజ్ఞాస ఆత్మ జ్ఞానం వైపు ఎలా వెళుతుంది అతను అంటే అందుకే కదా తను అడిగాడు మరణం గురించి చెప్పమని. ఆఫ్టర్ డెత్ వాట్ హ్యాపెన్స్ టు ద సోల్ అని కదా, ఆత్మ ప్రయాణం ఏంటి? డెత్ అంటే ఫిజికల్ డెత్ అయిపోతుంది. అండ్ స్టిల్ దట్ సోల్ ఈస్ దేర్. వాట్ హ్యాపెన్స్ టు అండ్ వాట్ విల్ హ్యాపెన్? అసలు డెత్ కోసం కూడా ఆయన టోటల్ గా అన్నీ అడుగుతారు. ఆయనకి అప్పటికే కొంత జ్ఞానం వచ్చేసింది. నమస్తే మేడం, నేను శాంతిశ్రీని. నమస్కారం అండి. అది వచ్చారండి, ఒకరోజు వస్తారు ఒకరోజు రారు కదా. వింటున్నాం మేడం, వింటున్నాను. కాకపోతే కొద్ది టైం వేస్ట్ అవుతుంది, ఒకరు లేట్ గా వింటున్నాను, ఫాలో అవుతున్నాను అన్ని. అందరు చెప్పే ఆన్సర్స్ లో నేను అడిగే క్వశ్చన్ కి నాకు అది వచ్చేస్తుంది, అందుకని నేను ఇంకా మాట్లాడతలేదు. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కదా ఆ సారం గురించి చెప్తున్నప్పుడు, అవన్నీ వినేసిన తర్వాత నేను ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేకనే మాట్లాడలేదు. కానీ వాళ్ళు నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదే మీరన్నట్టు వాళ్ళు ఎంత సంతోషంగా ఉందంటే, ఆఫ్టర్ డెత్ నిజంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చాలా తెలుసుకోవాలని, ఇంకా ఇంకా ముందు ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పి చాలా సంతోషంగా అనిపించింది. అయినా అంత చిన్న వయసులో ఇప్పుడు ఆ ఏజ్ ఏంటి మేడం? అప్పుడు అదొక్కటి నాకు తెలియదు, ఏ వయసులో ఇది? 5-6 ఏళ్ళు అనుకుంటానండి. అంతే, అదే నేను అంతే 45 ఏళ్ళు అన్నట్టుగా అనుకున్నాను. చాలా ఆ వయసులో ఇప్పుడు అక్క గారు కూడా మాట్లాడినట్టు చాలా బాగా అనిపించింది. అంత మెచ్యూరిటీ అది అంటే నిజంగా ఆత్మజ్ఞానం ఆ చిన్న వయసులోనే పొందటం అనేది బై బర్త్ ఉంటుందంటే అదే జరిగింది. మనమేమో ఇదే ఎన్ని గ్రంథాలు వింటున్నా, ఆత్మ గురించి ఎంత తెలుసుకుంటున్నా కూడా మనలో ఏదో నిజమే అది తెలుసుకుందాం అనుకుంటున్నామే గాని దాన్ని పొందాలి అనుకునేది తప్పించాలి, ఏ మార్గంలో వెళ్ళాలన్న దానికి మనం ప్రయత్నాలు ఎక్కువ చేయట్లేదని అనిపిస్తా ఉంది. తర్వాత మేడం చిన్న డౌట్, దీనికి ఇక్కడ సంబంధం ఉందో లేదు, నిజంగా మనిషి చనిపోగానే ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందని ఈ 3 రోజుల కర్మని 9-10 రోజులు కర్మలు ఇవన్నీ చేస్తా ఉంటారు, ఆయన పిండం పెడుతుంటారు, అప్పుడు అది శాంతించి పైలోకాలకి వెళ్ళిపోయింది ఆ కోరిక తీరంగానే అని మనం మామూలుగా జనరల్ గా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? నాకు అది కరెక్టేనా? ఆత్మ ఇక్కడే ఉంటుంది అంటారు అంటే అది దీనికి సంబంధం ఉందో లేదో రాస్తారని అనిపిస్తుంది, రాస్తారు. లైఫ్ ఆఫ్టర్ డెత్ అని కలిసి రాస్తారేమో, ఇలాంటి పుస్తకాలు ఉన్నాయి. ఆయన తన ఏంటంటే అక్కల్ట్ విజన్ అంటే వాళ్ళ దగ్గర దృష్టిలో రాస్తారన్నమాట. అందుకే ఒక క్రిస్టియన్ ఒక ఆవిడ అడిగారు, ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్ అని అడిగారు. దాని ప్రూఫ్ ఎలా చెప్తామండి చనిపోయిన అనుభవాలు? అయితే జ్ఞానంతో మనకి ఆయనకి యోగ దృష్టి ప్రసాదించారు పరమ గురువులు. అందుకే ఆయన యోగ దృష్టితోటి చాలా గ్రంథాలు రాశారు. కామ శరీరం ఇవన్నీ రాసినది, ఎస్టల్ బాడీ ఇవన్నీ సూక్ష్మ శరీరం. పోవెల్ అన్న ఆయన ఒక ఆయన రాశారు, బ్లడ్ బీటర్. పోవెల్ అన్న ఆయన ఇంకా విశదీతంగా రాశారు అనమాట. ఒక కారణ శరీరమే చాలా పెద్ద గ్రంథంగా ఉంది. అంటే దాని ఒక విస్తారమైన విషయం లేండి, దాని మీద ఉంది. థియోసాఫికల్ సొసైటీలో ఆఫ్టర్ డెత్ దాని మీద చాలా గ్రంథాలు ఉన్నాయి. ఓకే, అదే అనిపించింది ఇప్పుడు చెప్తుంటే. ఇప్పుడు డెత్ తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతుంటే అప్పుడు జస్ట్ నాకు పాయింట్ క్యాచ్ అయింది, ఆత్మ శాంతించే వరకు మనం పూజ చేయడం, ఆ పిండం వచ్చే ఈ గ్రంథాలు అక్కడ పిండ ప్రధానం మీద లేవు. మన శాస్త్రాలు కూడా కొడుకు పెట్టే పిండంతో ముక్తి వస్తుందని కానీ అలాంటి శాస్త్రాలు అక్కడ లేవు. అదే మరి అవన్నీ జరుగుతూ ఉంటాయి. జస్ట్ అనిపించింది ఇదంతా కానీ మనం చదివినటువంటి శాస్త్రాల్లో కొడుకు చేసినటువంటి పనుల వల్ల ఈయనకి ముక్తి వస్తుంది అని ఎక్కడ లేదు. వాళ్ళ పనులే వాటికి కారణం. అదే మీరన్నట్టు ఈ భౌతిక శరీరం కాకుండా కారణ శరీరం అలాంటి అవన్నీ మనకి కొద్దిగా అర్థం అవుతా ఉంది. నిజమే అది అని చెప్పి అంతే. చాలా బాగుంది మేడం, ఇంకా తెలుసుకోవాలండి రేపు ఏం జరుగుతుంది అంటే అని. థ్యాంక్ యూ మేడం. చిన్న పిల్లవాడు మాత్రం చాలా ఆనందంగా ఉంది. అది చాలా సంతోషం అనిపించింది. అది ఎంత అసలు
ఆ జ్ఞానం, అంత జ్ఞానం ఆయనకు వచ్చి అలాంటి క్వశ్చన్స్ వేస్తుంటే ఆయన అది కాకుండా ఇంకేమన్నా కోరుకో అంటాం. ఎముడు కూడా అంటే ఏంటంటే ఇంత చిన్నవాడు అడిగే క్వశ్చన్స్ కూడా ఆయన దాన్ని దాటవేయటానికి 1 year లోనే ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అంటే ఇటువంటి మహా జ్ఞానమైన పనులు చేస్తాడు. 1 year, 2 years, 3 years, 4 years, 5 years. అంటే వీళ్ళు ఏంటంటే ఒక ప్రత్యేకమైన పర్పస్ జన్మిస్తారు కనుక ఆ పర్పస్ వాళ్ళు పుట్టుకు నుంచే, ఎందుకంటే ఆయన 16th year కల్లా ఇది అంతే. నిజమే. ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు పర్పస్ తో వస్తారంటారు కదా, అట్లా ఆయన అందరికి జ్ఞానానికి మనం ఎంతో తెలుసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ విధంగా ఎముడే దాన్ని పక్కన అన్నాడంటే ఆయన ఇంక ఏ విధంగా ఉందన్నది ఆ కోరిక బాబు ఏదైనా కోరండి. అదే అంటుంది. అది కాకుండా ఏదైనా కోరంటారు. నమస్తే మేడం గారు. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి నారాయణ గారు. నమస్తే మేడం గారు. నమస్కారం, చెప్పండి. అంటే ఈ రోజు మీ అందరికి దత్త జయంతి శుభాకాంక్షలు మేడం గారు. ముందుగా వాళ్ళు పిఠాపురం వెళ్ళలేదు. అదే ఈ రోజు చాలా బాగుంది మేడం గారు క్లాసు. ఎంత బాగుంది అంటే ఉపనిషత్తులన్నీ కూడా ఒక ఎత్తు అయితే కఠోపనిషత్తు అనేది ఇది ఎలా ఉంటుందంటే యముడికి నచికేతుడికి మధ్య ఉన్న సంవాదం. అంటే ఎన్నో స్వర్గ సుఖాలు నీకు అష్టైశ్వర్యాలు ఎన్ని ఇచ్చినా ఆయన తృణప్రాయంగా ఇవేమీ నాకు అవసరం లేదు అంటే అందుకే మనకి ఏకనాథ భాగవతంలో ఆత్మజ్ఞానాన్ని ఒక్క క్షణం పాటు పొందినా సరే దేంతో ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా దానికి సమానం కాదని చెప్పటం. అంటే నచికేతుడు అలాంటివి అన్ని తృణప్రాయంగా చేసేయడం, దానికి ఇది తోడు అంటే ఏదైతే ఆత్మజ్ఞానం ఉందో ఆత్మజ్ఞానం సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ అడగటం అంటే మనందరికీ ఒక కనువిప్పు మేడం గారు. అంటే ఇంతకు ముందు నేను ఇది చదివాను కఠోపనిషత్తు. అంటే అప్పుడు పొందలేనటువంటి ఆనందం మీ ద్వారా వ్యక్తమైనప్పుడు ఒక గొప్ప ఆనందం, ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది మేడం గారు. అది ఎందుకంటే ఆయన అంత చిన్న వయసులో అంత జిజ్ఞాసతో అన్ని సుఖాలు, ఎందుకంటే ప్రతి ప్రపంచం అంతా కూడా దేని గురించి అయితే ప్రాకులాడుతుందో అలా అష్టైశ్వర్యాలు స్వర్గ సుఖాలన్నీ తృణప్రాయంగా ఆయన తీసి పడేశాడంటే దీని నుంచి మన ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప నీతి ఇందులో దాగి ఉంది మేడం గారు, ప్రతి ఒక్క సాధకుడు. కాబట్టి ఇప్పటికి కూడా మనం దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఏవైతే ఇవన్నీ ఈ సుఖభాగాలు ఏదో ఒక రోజు విడిచిపెట్టేవలసినటువంటిదే. మరణానంతర జీవితం ఇప్పుడు మామూలు జీవితం కంటే మరణానంతర జీవితమే చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం మీరు చక్కగా వివరించి చెప్పారు. ఇది చాలా ఆనందంగా ఉంది మేడం గారు. సో ఇలాంటి గొప్ప గ్రంథాలు ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఉపనిషత్తులో ప్రారంభించాం. ఫస్ట్ కూడా ఈ కఠోపనిషత్తు మనం చెప్పుకుంటున్నాం. ఇది ముఖ్యంగా ఆత్మజ్ఞానానికి సంబంధించి యమ నచికేత సంవాదం చాలా గొప్పగా ఉంటుంది. అది మీరు ఇంకా చాలా చక్కగా మాకు వివరించారు మేడం గారు. మీకు సత్తకోట నమస్కారాలు మేడం గారు. నారాయణ గారు చెప్పినట్టుగా మరణానంతర జీవితమే చాలా కాలం ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి మొత్తం మన లైఫ్ టైంలో భూమి మీద గడిపిన క్షణాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఎలాంటి ఇంటెన్షన్ ఏమిటండి, ఉద్దేశ్యంతో కర్మ చేస్తున్నామో అదే కర్మ. ఆ ఉద్దేశాలన్నీ మనతో వెనకొస్తాయి. కర్మ నన్ను అందరూ పొగడాలని 1000 రూపాయలు ఇచ్చేసాను, 10,000 రూపాయలు, అది ఆ ఉద్దేశమే అక్కడ మెయిన్. ఈ 10,000 రూపాయలు ఇవ్వడం మెయిన్ కాదు, ఆ ఉద్దేశం నాతో వస్తుంది. ఒక 15 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి వీళ్ళు బాగా బాగుండాలి అని నేను ఎంతో తప్పించిస్తే అదే నా కర్మ. కర్మ ఇస్ ద ఇంటెన్షన్. సో ఈ భూమి మీద ఉన్నంతసేపు ఎటువంటి ఇంటెన్షన్స్ ఈ ఎఫెక్ట్ మరణానంతరం మనకు చాలా ఉంటుంది. అందుకే అది తెలిసాక జీవితాన్ని బాగా జీవించడానికి వాడుకోవచ్చు. మరణానంతరం ఇలాంటి ఎఫెక్ట్లు ఉంటాయని తెలుసు. కోరికలు ఉన్నవాడికి అనుభవించాలని ఉంటుంది, కానీ శరీరం ఉండదు. అది చాలా బాధాకరమైన విషయం. అందువల్ల ఆ కోరికలన్నీ ఇప్పుడే మనం ఏమీ లేదని తెలుసుకోవాలి. కోరికల్లో మనం కోరుతున్నా లేదని నచికేతుడిలాగా మనం తెలుసుకుంటే
మరణానంతరం జీవితం కూడా హాయిగా ఉంది. లేకపోతే మరణానంతరం చాలా బాధలు పడాలి. ఇక్కడితో అయిపోవలేదు. అందరూ ఆత్మహత్య చేసుకుంటారు. ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే బాగున్నాను. అయితే కామలోకంలో జీవించడానికి ఇష్టపడతారా, ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడతారా అని అడిగాను. రిపీటెడ్ గా నేను చస్తే బాగున్నట్లుంటే అయితే కామలోక జీవితం జీవిస్తానని చెప్పండి, చస్తే అనకండి, అక్కడ మళ్ళీ జీవితం ఉంది కదా, ఆ జీవితం కావాలా ఈ జీవితం కావాలా అయితే మీకు అని, మీ జీవితంలో ఇంకా ఛాన్స్ ఉంది తెలుసుకోవడానికి అని చెప్తూ ఉంటాను. చస్తే ఏమిటైపోయింది, మళ్ళీ జీవితం ఉంటూనే ఉంటుంది, ఈ శరీరంతో కాకపోతే మరి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? వాళ్ళకి యాక్చువల్ డెత్ మనం యాక్చువల్ బాడీ అంటే కామలోకంలో జీవిస్తాం అనమాట. ఆ కామలోకంలో ఇప్పుడు ఏ డిజైన్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు జీవిస్తాం. ఆయన అడుగుతున్నది ఏంటంటే అసలు సెల్ఫ్ యొక్క వాట్ హ్యాపెన్ అన్నీ అడుగుతున్నాడు. టాబ్లెట్ వేసుకున్నా. హలో, ఎవరైనా మాట్లాడతారా? ఐదారుగురే ఐదుగురో ఎనిమిదిగురో తప్ప ఎవరికి మాట్లాడలేదు. అందరూ మాట్లాడినట్టే. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, లేకపోతే క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే